चाहे जब हम ये समझते हैं कि मैं शक्ति स्वरूप हूँ, 7 गुणों में से मेरा एक షన్ शक्ति भी है, ఇప్పుడు మనకు తెలియజేస్తూ ఉండేది तो भी రాధా शक्ति है బెహన్. मेरे पास। బాగా और చదువుకున్నటువంటి వారు पिता की प्रॉपर्टी के रूप 68లోనే में भी ये शक्ति సమర్పణమైనారు, मेरे पास है, జ్ఞానంలోకి बल्कि వచ్చారు. सर्व शक्तियाँ हैं। ఈ సర్వశక్తులు అష్టశక్తుల గురించి ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నారు. దేవికి శక్తులు చూపిస్తారు కదా. ఒక్కొక్క तो దేవికి ये సరస్వతికి राजयोग విద్య क्या అంటారు, है లక్ష్మికి ధనం అంటారు, దుర్గకు जो हमें ఇంకా सर्व శక్తులను शक्तियाँ చూపిస్తారు, प्रदान ఆయుధాలను. करता है? ఇవేంటి? వారిలోనే మాత్రమే ఉన్నాయా, మనలో లేవా? ఎలా వచ్చాయి వారికి? अभी ఆ విషయాలు राजयोग ఇప్పుడు की అన్నీ विधि और తెలియజేస్తూ ఉన్నారు. आधार आप आगे आने वाले सत्रों में सुनेंगे। రాజయోగం గురించి తర్వాత మనం వింటాం లెసన్లో. लेकिन కానీ योग अर्थात ही యోగము అనగా कनेक्शन, కనెక్షన్, సంబంధం. యోగం यूनियन, యూనియన్, संबंध, ఐక్య, సంబంధం, जुड़ना। జోడించడం. యోగం అంటేనే. వియోగం అంటే విడిపోవుట, యోగం అంటే కలిసేది. ఆత్మ ऐसे तो हर పరమాత్మల్ని. व्यक्ति योगी है ప్రతి अपने వ్యక్తి आप में। యోగిలే. ఎందుకంటే అందరితో हर సంబంధాలు व्यक्ति అందరికీ का ఉన్నాయి किसी కదా. दूसरे व्यक्ति, ఇతరులతో किसी वस्तु, ఎంతమందితో, వస్తువులతో किसी కానీ, पदार्थ, వ్యక్తులతో కానీ, किसी పదార్థాలతో स्थान, కానీ, స్థానంతో కానీ, किसी वैभव के साथ వైభవములు योग है। వైభవాలతో కానీ అన్నిటితో సంబంధం ఉంది. है ना? ఉంది కదా. जब आप यहाँ नहीं पहुँचे थे, है ना? आपका प्रोग्राम बन चुका था ప్రోగ్రామ్ यहाँ అయిపోయింది आने का, అనుకోండి, ఏదైనా तो కానీ आने से ప్రోగ్రామ్ 2 दिन వస్తుంది पहले అంటే या कुछ दिन पहले మనము आपको जरूर इस स्थान की याद आती होगी। మనకు స్థానం కూడా बोले గుర్తుకొస్తుంది. देखा ఏ नहीं ఏ था, ప్రోగ్రామ్ ఎక్కడ लेकिन फिर పెడతామనేది भी కూడా गुर्తుంటుంది ये కదా. स्मृति में था कि आगू जाना है। నేను ఇప్పుడు బద్బన్కి రావాలి, ఆలోచన వచ్చిందా లేదా? आगू రాకముందే जाना है। వచ్చింది. వెళ్ళాలి వెళ్ళాలి అంటే మన బుద్ధి ఇక్కడ और आप జోడింపబడింది. योग था। యోగం ఉంది, కలెక్షన్ ఉంది, సంబంధం ఉంది, लेकिन అందరితో जब ఉంది. आत्मा और ఎప్పుడు ఆత్మ परमात्मा का जोड़ होता ఆత్మ है, आत्मा और పరమాత్మ కలయిక परमात्मा का ఎప్పుడైతే मिलन ఉందో, होता है, आत्मा का संबंध ఆత్మ సంబంధం परमात्मा से जुड़ता పరమాత్మతో है, జోడింపబడి ఉందో, उस आत्मा का संबंध उस सर्वशक्तिवान ఆత్మ पिता से సంబంధం जुड़ता है, సర్వశక్తివాన్ పరంపిత పరమాత్మతో ఉంది. तो वो जो मिलन है అదే మిలనం, అదే కలయిక. उसे राजयोग कहते దాన్ని हैं। రాజయోగము అంటారు. और ये राजयोग क्यों? ఎందుకు ఈ क्योंकि రాజయోగం? हमें ये राजा ఎందుకంటే बनाता ఎందుకంటే है। రాజుగా చేస్తుంది. किस శరీరానికి, बात का राजा? కర్మేంద్రియాలకు. ఏమిటికి రాజా? अपनी తన कर्मेंद्रियों का। కర్మేంద్రియాలకు రాజాగా చేస్తుంది, యజమానిగా చేస్తుంది. फिर हम कंप्लेंट नहीं करते మనం अప్పుడు కంప్లైంట్ कि చేయము. क्या ఇంకా करूं, मुंह ఏం से निकल చేసేది, गया, నాకు ఇలా खराब शब्द జరిగింది, निकल गया, ఖరాబ్ गलत శబ్దాలు शब्द మాట్లాడైనా निकल నోటి गया, నోటి నుంచి इस వచ్చేసాయి. शब्द ने किसी ఈ को हर्ट శబ్దాలు कर दिया, మాట్లాడకుండా ఉంటే బాగుండేది, मुझे వాళ్ళని హర్ట్ बोलना చేశాను नहीं ఏమో. चाहिए था। समझ ఇలాగా थी कि తెలుసు नहीं बोलना है, మాట్లాడకూడదు, लेकिन చెడు మాట్లాడకూడదని తెలియదా? कंट्रोल తెలుసు, नहीं కానీ हुआ। కంట్రోల్ లేదు. क्योंकि ఎందుకంటే आत्मा की शक्ति ఆత్మ యొక్క శక్తి ऑलमोस्ट ऑलमोस्ट समाप्त हो गई। జతలో ఉంది. ఆల్మోస్ట్ దాని జతలోనే ఉంది ఆత్మశక్తి. जैसे कि आत्मा शक्तिहीन हो गई ఏ है। విధంగా అయితే ఆత్మశక్తిహీనంగా ఉందో, अब दुनिया में ऐसे भी बहुत लोग हैं कि कितना भी कुछ हो जाए ఏదైనా జరగని ప్రపంచంలో वो ऐसा वैसा नहीं बोलते। అలా ఇలా మాట్లాడకూడదు అనేది తెలుసు కదా. ఏం ऐसे भी జరిగినా कुछ परिवार हैं అలాగే जिनके मुख से పరివారం परिवार ఉన్నారు. में किसी के పరివారం लिए అంటే भी కుటుంబం. या కుటుంబంలో दुनिया కూడా में किसी के लिए भी ప్రపంచంలో कभी ఏ भी कोई వ్యక్తితో అయినా अपशब्द సరే नहीं निकलेगा, या అపశబ్దాలు ऐसी రాకూడదు. भाषा ఇంట్లో नहीं వాళ్ళతో बोलेंगे రాకూడదు, బయట जो వాళ్ళతో किसी को ఆ భాష हर्ट हो जाए, మాట్లాడకూడదు. किसी को दुख मिल जाए। దుఃఖం లభించింది అనే మాట రాకూడదు ऐसे కదా. भी लोग हैं। అలాంటి పని మనం చేయకూడదని తెలుసు మనకి. तो ये कंट्रोल बहुत जरूरी ఈ है। కంట్రోల్ లేదు. ఈ కంట్రోల్ తప్పనిసరిగా ఉండి తీరాలి. और आप सभी घर परिवार में रहने वाले మీరు हैं। ఇంట్లో ఉండేవారే కదా ఇప్పుడు ఇక్కడికి आपने ये వచ్చినటువంటి अनुभव వారందరూ किया కూడా. होगा మీరందరూ అనుభవం చేశారు, అందరికీ తెలుసు. कि जब इस तरह से कई बातें ఈ విధంగా ఎన్నో విషయాలు परिवारों వస్తూ में हो ఉంటాయి जाती हैं, పరివారంలో. कोई ना बोलने वाली बात మాట్లాడకూడని बोल दी విషయాలు जाती है, कुछ ना మాట్లాడేస్తూ करने ఉంటారు. जैसा कर्म చెయ్యని कर लिया పనులన్నీ जाता చేస్తూ है। ఉంటారు అప్పుడప్పుడు, చేయకూడనివి కూడా. जब इस तरह की कुछ घटनाएं ఈ घरों సంఘటనలు में ఎన్నో हो జరిగాయి కదా जाती हैं ఇంట్లో. तो संबंध అప్పుడేమవుతుంది? टूटने సంబంధము लगते हैं, తెగిపోతుంది, విడాకులు రావడం అనేది. संबंध లేదు, बिखरने ఇంటికి लगते రాకుండా हैं, అయిపోవడము, ఇలాంటివన్నీ జరుగుతూ परिवार ఉండేది. వీటి విషయాల నుంచి కంట్రోలింగ్ बिछड़ने పవర్ लगते లేకనే हैं। కదా చెల్లా जो చెదరైపోతుంది आपस సంబంధాలు की కూడా. एकता, आपस का ఐక్యత, प्यार,
ప్రేమ, ఐక్యత, आपस का मेल मिलाप, పరస్పరం आपस का కలవడం, పరస్పరం स्नेह, స్నేహం, आपस की मित्रता పరస్పరం మిత్రత, పరస్పరం और उससे मिलने वाला सुख ఆ సుఖం, అందరూ కలిస్తే ఉండే धीरे धीरे ఆనందం మెల్లమెల్లగా कम సమాప్తి होने అవుతూ लगा ఉంది. है। ఇప్పుడు और తగ్గుతూ कभी ఉంది कभी కదా. तो देखा गया है అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము संबंध ऐसे हो जाते हैं సంబంధం ఈ విధంగా ఉంటుంది. जो एक दूसरे की शक्ल देखना भी पसंद नहीं ఇతరులను करते, చూసేది, ముఖం చూసేది కూడా కొంతమందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే అలా వచ్చి ఉంటాయి విషయాలు కూడా. जिसके साथ ऐसा संबंध हो जाता, ఎవరి చేతిలో अगर वो సంబంధాలు सामने एक ही ఉంటాయో गली से निकल कर आ వారు रहा है ఎదురుగా और వస్తూ ఉంటే हमने కూడా उसको देख लिया మనము तो उस చూసామంటే रास्ते भी हम ఆ जाना దారిలో पसंद కూడా नहीं వెళ్ళాం, మన करते। పక్కకు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాం నచ్చలేదంటే. इतने संबंध टूट जाते ఇంత हैं। సంబంధాలు తెగిపోతూ ये ఉంటాయి. होता क्या है అంతవరకు బాగుండే వాళ్ళు वास्तव కూడా में? వాస్తవానికి मन की जो भावनाएं మనస్సులో हैं ఏ భావనలు అయితే वो ఉన్నాయో कुटिल हो जाती हैं, అవి చెడిపోయాయి, కుటిలంగా विकारवश हो ఉన్నాయి, जाती हैं। వికారానికి వశమై ఉన్నాయి. ఆ భావనలు ईर्ष्या, द्वेष, नफरत, ద్వేషం, నఫరత్, అసహ్యం, क्रोध, जोश, క్రోధము, ద్వేషం, इरिटेशन ఇరిటేషన్, इत्यादि ఇట్లాంటివి ये मन में समा जाता మనస్సులో है నిండిపోయి ఉన్నాయి. और उसी इमोशंस के ఖుషి साथ हम उस అనేటటువంటి आत्मा को ఆనందం देखते हैं। అనేది, आत्मिक स्मृति ఆత్మిక समाप्त हो స్మృతి जाती అనేది है, సమాప్తి केवल అయిపోతుంది. दैहिक स्मृति కేవలం దైహిక और స్మృతి, विकारी శరీర स्मृति స్మృతి, रह వికారి जाती है। స్మృతి ఉండిపోతుంది. ఆత్మస్మృతి ఉండదు అప్పుడు. ఆ आत्माओं సమయంలో का జ్ఞానం आत्माओं के ఉన్నట్లయితే కూడా साथ नाता ఆత్మలో टूटने ఆత్మతో लगता है। సంబంధము తెగిపోతుంది. आप भी अनुभव करते ఇప్పుడు होंगे। అనుభవం कहाँ एक చేయాలి. जमाना था ఈ ప్రపంచం लोग ఎలా ఉంది అంటే इकट्ठे रहा करते थे, అందరూ ఒకప్పుడు जॉइंट फैमिलीज జాయింట్ हुआ ఫ్యామిలీస్ करती थी, ఉండేవి, అందరూ కలిసి संयुक्त ఉండేవాళ్ళు, परिवार होते थे, అందరూ కలిసి कुटुंब ఉండేవాళ్ళు होते కదా. थे। एक एक परिवार में ఇప్పుడు कितने कितने ఒక్కొక్క लोग एक పరివారంలో साथ అప్పుడు मिलजुल ఎంతమంది कर ఉండి रहते थे, కలిసిమెలిసి బాగా ప్రేమగా కుటుంబాన్ని एक दूसरे के నడిపిస్తూ लिए ఉండేవారు. त्याग करते थे, ఒకరికొకరు एक త్యాగం दूसरे के చేసేవారు, लिए सहन करते ఒకరికొకరు थे, సహించేవారు. है ना? और अभी धीरे धीरे మెల్లమెల్లగా ये सब चीजें, ये అంతా त्याग, ये సమాప్తమైపోయింది. प्यार, ये सहन ప్రేమ, करना, సహనము, समाना, ये అన్నీ सब धीरे ఇముడ్చుకోవడం धीरे అన్నీ समाप्त होकर మెల్లమెల్లగా परिवार సమాప్తమైపోయి పరివారం माइक्रो हो అనేది गए, छोटे छोटे परिवार, తగ్గిపోయింది. చిన్న छोटे పరివారం छोटे అయిపోయింది, చిన్న చిన్న बंटते जा పరివారం. रहे हैं। पहले दुनिया बटी, नहीं तो మొత్తం दुनिया तो एक ప్రపంచమంతా ही थी। ఇట్లానే ఉంది, ఒకటిగా ఉన్నట్టు ఉంది. ప్రపంచమంతా ఒకటే, కానీ उसमें ఎలా 5 ఉన్నారు ఇప్పుడు? कॉन्टिनेंट्स हैं अभी, ఇప్పుడు ఎన్ని రకాలు ఉన్నారు उनमें చూడండి. बहुत सारे देश हो गए, దేశాలు కూడా ఇప్పుడు उनमें చాలా बहुत सारी అయిపోతున్నాయి, स्टेट्स हो गई, స్టేట్స్ बहुत అయిపోయినాయి. सारी सिटीज हो गई, చాలా बहुत సిటీస్, सारी చాలా फैमिलीज हैं, పట్టణాలు, टाउन्स చాలా हैं। ఫ్యామిలీస్, अब చాలా परिवारों में भी పల్లెలు ఎన్ని छोटे అయిపోయినాయి, छोटे చిన్న చిన్నగా అయిపోయాయి. माइक्रो फैमिलीज कॉन्सेप्ट आ गया। ఎలా వచ్చిందో చూడండి, ఫ్యామిలీస్ ఎలా అయిపోయాయో. इसलिए కనుక इससे पहले कि बच्चों का परिवार बसे, మొట్టమొదట माता पिता सोचते हैं कि పరిచయం पहले से ही एक दूसरा घर लेकर ఆలోచిస్తారు. ఇంకా इनका प्रबंध పెద్దవాళ్ళేమనే कर చిన్న, दिया जाए। ఇంకా వాళ్ళ పిల్లలుగా ఉన్నప్పుడే ये तो ఇద్దరికి झगड़ा వేరు करके వేరుగా जाएंगे జగడాలు तो सारी లేకుండా उम्र వేరు వేరే ఇల్లు मिलेंगे ही नहीं। కట్టిస్తాము, వేరు వేరుగా ఆస్తులంతా రాసిస్తాము, ఇలాంటి ऐसे तो ఆలోచనలు पहले से ही చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ इनका గలాటాలు प्रबंध రాకూడదు अलग అని. हो, तो ये भी खुश, हम भी खुश। మనము ఖుషిగా और ఉంటాం, వాళ్ళు आजकल तो ఖుషిగా देखने ఉంటారు में आता है అనుకుంటారు और తల్లి भी తండ్రి आगे ఇప్పుడు ఈ संबंध కాలంలో. टूटते जाते हैं। కానీ సంబంధాలు తెగిపోతూ వస్తున్నాయి. एक परिवार में ఒకే पति పరివారంలో पत्नी है, పతి పత్ని ఉంటే కూడా वो भी साथ नहीं रह వారు కూడా पाते। జతలో ఉండడం లేదు, విడాకుల వరకు कितने వెళ్తున్నాయి. आजकल आप जाइए ఈనాడు फैमिली చూడాలి कोर्ट्स, అంటే ఫ్యామిలీస్ ఎంత मुझे किसी ने చెడిపోతూ ఉన్నాయి. सुनाया बॉम्बे में बहुत सारी फैमिली कोर्ट्स బాంబేలో हैं। చాలా ఫ్యామిలీస్ ఉంటాయి కదా, ये कोर्ट ఎన్ని है విషయాలు. जिसमें కోరుట్లో रोज के రోజు एक ही రోజు कोर्ट जिसमें ఒకే रोज के 650 केसेस రోజు आते हैं, ఎన్ని కేసులు ఇలాంటి విడిపోయేటటువంటి ఉన్నాయి. रोज के। ये तो రోజు पुरानी बात है। ఎన్నో కేసులు ప్రతి ఊర్లో కూడా, ప్రతి इतने పట్టణంలో కూడా విడాకుల వరకు వెళ్తూ ఉన్నాయి संबंध बना సంబంధాలు. बना करके ఇంత लोग उसको మారిపోతూ ఉన్నాయి సంబంధాల్లో, तोड़ देते हैं, తట్టి फिर తెంచుకుంటూ जीवन ఉన్నారు. भर अकेला, అకేలా ఒంటరిగా जीवन అయిపోతున్నారు भर జీవితంలో. अकेले, జీవితం అంతా ఒంటరిగా फिर निराशा, గడుపుతున్నారు. फिर కొంతమంది నిరాశ, डिप्रेशन। నిస్పృహ, ఆ డిప్రెషన్, तो कुछ शक्तियों की कमी, కొంచెం శక్తుల లోపం ఉంది, कुछ पावर्स की कमी, कुछ పవర్స్ अपने मन లోపం, की ताकत की कमी, మనస్సులో తాకత్ అనేది లేదు, తగ్గిపోయింది శక్తి. उसका ये रिजल्ट है। అందుకే ఈ రిజల్ట్ అంతా.
बाद में फिर पछताते हो తర్వాత उसकी పశ్చాత్తాపం बात को పడతారు, थोड़ा सा అయ్యో అలా सोच ఉంటే लिया होता, బాగుండేది, ఎందుకు నేను ఇలా सहन कर చేశాను, लिया होता तो సహించే कम से कम బాగుండేది साथ అంటారు, तो रह सकते थे, అనుకుంటారు. क्योंकि अकेले तो गुजारा नहीं होता కానీ है। ఒంటరిగానే గడుపుతూ ఉంటారు కదా, బాధపడుతూ. मनुष्य का अकेले तो गुजारा नहीं होता है। మనుషులాగా ఒంటరిగా ఉండడం ఇష్టపడరు, ఎవరో ఒకరు కావాలి तो జంటగా इसलिए అనుకుంటారు जीवन को కదా. चलाने కాబట్టి के लिए జీవితాన్ని నడిపించడానికి जीवन में बहुत सारी शक्तियाँ चाहिए, జీవితంలో చాలా శక్తులు అవసరం, बहुत सारी शक्तियाँ। చాలా శక్తులు అవసరం. జీవితాన్ని మంచిగా జీవించాలి అంటే సుఖప్రదంగా जैसे जब हम लिखते हैं ना, మనం రాస్తూ जब ఉంటాం. कोई भी पैराग्राफ लिखते हैं या कुछ भी, मान लीजिए पोइट्री भी लिखते हैं, పోయిట్రీ పద్యాలు శ్లోకాలు ఏదైనా तो कहीं రాసినప్పుడు कॉमा కూడా होता है, कहीं पूर्ण కామాలు పెడతామా विराम లేదా, होता है। అప్పుడప్పుడు ఫుల్ స్టాప్ పెడతాం, पूर्ण కామాలు विराम పెడుతూ के ఉంటాం, बाद नया క్వశ్చన్ सेंटेंस మార్కులు शुरू పెడుతూ होता ఉంటాం, है। మళ్ళీ కొత్త ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత వేరే లైన్ రాస్తూ अगर ఉంటాం. हम कोई भी बात चाहे प्रोज में लिखे, ఏదైనా కానివ్వండి चाहे దగ్గరగా पोइटिक फॉर्म में రాశారంటే लिखे, उसको बिना कॉमा और फुल स्टॉप కామా के ఫుల్ लिखते స్టాప్ हैं లేకుండా तो वो समझ ఉంటుందా, में नहीं आती లేదా जल्दी అర్థం से। కాదు కదా. కామాలు ఫుల్ స్టాప్ క్వశ్చన్ మార్కులు पढ़ने ఇలాంటివి वालों को ఉంటేనే కదా जल्दी समझ नहीं आती। చదివే వాళ్ళకి అర్థం కాదు వెంటనే, అట్లా ఉంటుంది కదా. और अगर उसको प्रॉपर ग्रामर के साथ लिखा जाता है గ్రామర్తో तो పాటు समझ में आती రాసినట్టయితే है ఈజీగా कि लिखने అర్థమవుతుంది. वाला कहना क्या चाह रहा है। వాళ్ళు ఏం చెప్పబోతున్నారు, రాసినటువంటి వాళ్ళు, ఆ పోయం రాసినటువంటి వారు, ఆ పద్యం రాసినటువంటి వారు అనేది कॉमा అర్థమవుతుంది. अर्थात కామ అర్థాత్ कहीं అనగా रुकना, ఇంకా ఉంది, రాస్తూ ఉంటాం. కామా తర్వాత फुल కూడా स्टॉप ఉంటాయి. अर्थात ఫుల్ స్టాప్ అంటే बात को అక్కడికి అయిపోయింది मन విషయం, से समाप्त మనస్సుతో कर సమాప్తం देना, చేసేసాం ఆ విషయాన్ని, खत्म कर देना। సమాప్తం అయిపోయింది. ఫుల్ फुल స్టాప్ स्टॉप, అంటుంది, नया ఫుల్ స్టాప్, सेंटेंस। కొత్త సెంటెన్స్ మళ్ళీ మొదలెడతాం. ये जीवन में बहुत जरूरी है। జీవితంలో చాలా చాలా అవసరం ఇవన్నీ. आप जब संबंध निभाते हैं ఎప్పుడైతే उसमें भी कॉमा సంబంధాలు फुल स्टॉप लगाना నిభాయిస్తున్నామో पड़ता है, కామాలు ఫుల్ స్టాప్లు ఉంటాయి జీవితంలో. మరి कहीं चुप रहना पड़ता है, కొద్దిమంది మౌనంగా ఉండాల్సి పడుతుంది, कहीं कहना पड़ता है, చెప్పాల్సి పడుతుంది. కొద్దిమంది कहीं उस కొంతమంది समय नहीं ఆ बाद సమయంలో में కాదు, कहना पड़ता తర్వాత है। మాట్లాడాల్సి పడుతుంది, చెప్పేటప్పుడు కాకుండా. तो जो ये शक्तियां हैं ना, ఈ శక్తులు ఏవైతే ఉన్నాయో ये स्पिरिचुअल ग्रामर की ఈ तरह काम స్పిరిచువల్ करती है గ్రామర్ हमारे లాగా जीवन में, పనిచేస్తాయి ఇవన్నీ. ये आध्यात्मिक ग्रामर की तरह ఆధ్యాత్మిక काम करती है। గ్రామర్, అక్కడ तो గ్రామర్ हमारा తెలుసు కదా, जीवन తెలుగు बहुत ఇంగ్లీష్లో सुंदर हो అట్లాగే. जाता है उस ఈ पैराग्राफ की तरह, ఆధ్యాత్మిక గ్రామర్ उस సరిగ్గా पोएम की ఉంటే तरह, సుందరంగా जो ఉంటుంది, कोई ఒక भी పోయం पढ़ ले లాగా. ఎవరైనా समझ में చదవగలరు, आता है। ఎవరైనా అర్థం చేసుకోగలుగుతారు అప్పుడు బాగున్నప్పుడు. जीवन जीना समझ में आता జీవితంలో है। జీవించడం నేర్చుకోవాలి, ఎలా గడపాలి జీవితాన్ని అని. यूं तो राज्यों के द्वारा अनेक शक्तियों की प्राप्ति होती है, రాజయోగం ద్వారా అనేక శక్తులు ప్రాప్తి అవుతాయి. పైన చిత్రం ఉంది కదా, अनेकानेक అక్కడ అన్ని शक्ति। అష్టశక్తుల గురించి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు దాని గురించి 8 శక్తులు చాలా చాలా आप ముఖ్యము यहाँ అని. 2 दिन से ये सुन रहे हैं 2 बातें, రోజుల నుంచి तो వింటూ ఉన్నారు जरूर కదా, आपने भी నిన్నటి अनुभव నుంచి किया होगा మీరు कुछ అనుభవం ना कुछ, చేసుకుంటూ उన్నారు. ఏదో मिनिमम वन కొద్దిగా, परसेंट तो अनुभव కనీసం जरूर किया होगा 1% అయినా అనుభూతి పొందుతూ ఉంటారు కదా, कि ఒక్క कैसे శాతం इसके అయినా. द्वारा मन को మనస్సు ताकत దీని मिलती है। ద్వారా శక్తి లభిస్తుంది కదా, నిన్నటి నుంచి వింటూ ఉండే लेकिन आप కొద్దీ जैसे కొద్దిగా जैसे అయినా इसका अभ्यास ఏ करेंगे ఏ విధంగా అభ్యాసం చేస్తూ ఉంటామో మనం ఈ तो आप శక్తులను, पाएंगे ఫైనల్గా कि आपका మనకి जीवन మన జీవితం जैसे शक्तियों से శక్తులతో भरपूर हो నిండుగా गया है। అవుతుంది, సాటిస్ఫై అవుతాం మనం. मतलब कोई అంటే भी बात जीवन में ఏ आ విషయం जाए ना, వచ్చినా कोई జీవితంలో, भी परिस्थिति ఏ आ जाए పరిస్థితి ना, రాని, कुछ भी हो जाए, ఏదైనా జరగని, आप शक्तिशाली हैं, మనం శక్తిశాలిగానే ఉండాలి, आप में हिम्मत है, మనలో ధైర్యం ఉండాలి. आप उसको डील कर सकते हैं, మనం డీల్ చేస్తూ ఉన్నాం, आप घबराते नहीं हैं, గాబరా పడకూడదు, आप चलते चले जाते हैं, వెళ్తూ चलते चले ఉంటూ जाते ఉండాలి, हैं అలాగే और వెళ్తూ ఉండాలి, स्मूथ। వెళ్తూ ఉండాలి. जरूर है कहीं कॉमा लगाना पड़ता है, మరి తప్పనిసరిగా कई కామాలు కూడా बात को फुल పెట్టాల్సి स्टॉप పడుతుంది, लगाना ఫుల్ पड़ता స్టాప్ है, छोड़ పెట్టాల్సి देना పడుతుంది, पड़ता है, लेट విషయాలలో गो కూడా करना पड़ता है। అలర్ట్గా ఉండాల్సి పడుతుంది. ये सारी शक्तियाँ మొత్తం శక్తులన్నీ, कॉमा लगाने की भी ताकत चाहिए, కామా పెట్టడానికి కూడా वो శక్తి सब కావాలి. राजयोग के द्वारा प्राप्त होता है, రాజయోగం ద్వారానే क्योंकि वो సాధ్యమవుతుంది. परमात्मा जो పరమాత్మ सर्वशक्तिमान है उससे సర్వశక్తివాన్, हमारा योग है, ఆయనే, उससे हमारा कनेक्शन हुआ है, ఆయనతోనే कोई మన कॉमन కనెక్షన్ ఉండాలి. कनेक्शन नहीं है ये। ఇది चलते సామాన్యమైన मेरे విషయం साथ, కాదు. ఇప్పుడు ట్రాఫిక్ కంట్రోల్ సంకల్పాలను ఒక 3 నిమిషాలు సమాప్తం చేయండి. ఏకాగ్రతతో ఆత్మ పరమాత్మను గురించి యోచన చేయండి. ఓం శాంతి.
जैसे हम कह रहे थे ఏ कि విధంగా మనం చెప్తూ राजयोगी ఉంటామో द्वारा రాజయోగం अनेक ద్వారా शक्तियों की అనేక प्राप्ति శక్తులు होती है, ప్రాప్తిస్తాయి అని. परंतु यहाँ पर అయితే ఇక్కడ मुख्य ముఖ్యమైనటువంటిది अष्टशक्तियाँ दिखाई गई। అష్టశక్తులు చూపించారు అక్కడ सामने బోర్డు आप పైన चित्र में ఎదురుగా. देखें, చూడండి ఆ చిత్రంలో चित्र అష్టశక్తులు के అవి. दाहिने और बीच में మధ్యలో सहन शक्ति, సహన శక్తి, उसके नीचे దానికి తర్వాత కింద समाधि की शक्ति, ఇముడ్చుకునే శక్తి, ఈ फिर है విషయమైన परख शक्ति, తర్వాత పరిశీలన శక్తి, निर्णय करने నిర్ణయం की తీసుకునే शक्ति, శక్తి, सामना करने की ఎదుర్కొనే शक्ति, శక్తి, ఏ పరిస్థితి వచ్చినా ధైర్యంగా, सहयोग देने సహయోగ की శక్తి, शक्ति, భగవంతుడి కార్యంలో సహాయం చేసే శక్తి, विस्तार को విస్తారాన్ని కూడా సార संकीर्ण రూపంలో करने की సంకీర్ణ शक्ति, రూపంలో తీసుకుని अंतर्मुखता की शक्ति తాబేల్లాగా అంతర్ముక్త और శక్తి, మరియు समेटने की शक्ति। సमेట్నేకి శక్తి, సర్దుకునే ये శక్తి. मुख्य ఎక్కడైనా अष्ट వెళ్ళాలంటే शक्तियाँ हैं। సర్దుకోవాలి కదా, ఇంటికి వెళ్ళాలంటే కూడా అలా సర్దుకోవాలి. और इन शक्तियों का ఈ कोई ना कोई శక్తులలో सिंबॉलिक फॉर्म సింబాలిక్ ఫామ్ हमारी इस दुनिया में है। మన ఇక్కడ ప్రపంచంలో ఉంది. जीवन में समय प्रति జీవితంలో समय, ప్రతి సమయము, संबंधों में, సంబంధాలలో, कारोबार में, పనులలో, व्यापार में, వ్యాపారంలో, व्यवहार में, వ్యవహారంలో, या లేదంటే कुछ इस प्रकार ఏదో की ఒక విధంగా, ఏదో ఒక परिस्थितियाँ ప్రకారంగా आ जाती పరిస్థితులు हैं వస్తూనే ఉంటాయి. जिनका जो अचानक आती हैं, అకస్మాత్తుగా ఒక్కొక్కసారి పరిస్థితులు వచ్చేస్తాయి या कभी తెలియకుండానే. मन అప్పుడు उदास हो మనస్సు जाता है, अकेला हो ఉదాసీనతలోకి जाता है। వస్తుంది, ఒంటరిగా हम అనిపిస్తుంది. अ, हम डील नहीं कर पाते మనం డీల్ अपनी చేయలేము అప్పుడు. जीवन की మన समस्याओं జీవితంలో से, సమస్యల నుండి బయటపడడానికి बहुत మనకు लो చేతులెత్తు फील కూడా करते ఉండదు. हैं। చాలా లోన్లీగా ఫీల్ అవుతాం, ఒంటరిగా కూడా. और कभी कभी तो అప్పుడప్పుడు ऐसे కూడా केसेस सुनने में आते ఇలాంటి हैं కేసులు మనం వింటూ कि ఉంటాం, जब చూస్తూ डील ఉంటాం. नहीं कर पाते డీల్ हैं చేయలేము అంటే ఆ तो విషయాన్ని ऐसे अनएक्सपेक्टेड అన్ఎక్స్పెక్టెడ్గా, गलत అనుకోకుండా एक्शंस గలత్ యాక్షన్, తప్పు నిర్ణయాలు बहुत सारी తీసుకోవాల్సి పడుతూ आत्माएं ఉంటుంది చాలామంది. आजकल ले लेती ఈనాడు हैं, తీసుకుంటున్నారు తప్పుడు जो पीछे నిర్ణయాలు. रह जाने वालों को बहुत ఒకవేళ दुख చనిపోయే होता है। నిర్ణయాలు కావచ్చు, విడిపోయే నిర్ణయాలు కావచ్చు, ఇలాంటివి తప్పు నిర్ణయాలు తీసుకుంటూ बल्कि ఉన్నారు. जो भी ऐसे समाचार सुनता है कि फलाने ने సమాచారాలన్నీ सुसाइड వింటూ कर ఉంటాం लिया కదా, या फलाना डिप्रेशन में चला చాలా गया, డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, तो किसी भी చాలా सुनने టెన్షన్ वाले को दुख होता है। అనుభవిస్తున్నారు అనేది వినేవారికి कोई కూడా भी దుఃఖం व्यक्ति ये అనుభూతి चीज़ అవుతూ पसंद नहीं ఉంటుంది. करता। ఏ వ్యక్తులకి ఇష్టం ఉండదు ఇలాంటి విషయాలు. మరి तो अगर पहले से ही మొదటి నుండినే हमारे जीवन మన में జీవితంలో हम इन शक्तियों का ఈ अभ्यास శక్తులు करें అనేది అభ్యాసం और इन చేసినట్టయితే, शक्तियों का ప్రాక్టీస్ చేసినట్టయితే, जीवन में इसका प्रैक्टिस करें, इसको ప్రాక్టీస్ చేసినట్టయితే शक्तियों को जीवन में ले శక్తులు आए, జీవితంలోకి వస్తాయి. అప్పుడు तो ఎప్పుడు हमें కావాలంటే ऐसी ఏది కావాలంటే ఆ परिस्थितियों का విధంగా మనం सामना ఉండగలం. करना, పరిస్థితులను उनको ఎదుర్కోవాలి फेस అంటే, करना, ఫేస్ చేయాలి उनके అంటే, साथ डील करना మరి దాన్ని డీల్ आसान हो చేయాలి जाता అంటే है। ఈజీ అనిపిస్తుంది. అప్పుడు ఈ శక్తులు बातें तो మనలో हर एक ఉంటాయి. के जीवन में आती हैं, విషయాలు చాలా ఉంటాయి కదా ఇంట్లో కూడా. समय ही ऐसा चल रहा है। సమయం కూడా అలాంటిదే ఉంది. మరి हम सभी कहते हैं ना, అందరికీ कलयुग తెలుసు है। కదా, కలియుగం అంటారు. भी और क्या आप एक्सपेक्ट करेंगे कलयुग మరి से? ఇంకేమి ఎక్స్పెక్ట్ చేస్తాం కలియుగంలో? यही जो कुछ हो रहा है वही ఏది एक्सपेक्ट करेंगे। జరుగుతుందో అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండాల్సి పడుతుంది. और कलयुग तो बढ़ता ही जा रहा है, కలియుగం आगे आगे పెరుగుతూ आगे ఉంది. आगे ముందు नई ముందుకు नई ముందుకు प्रकार ముందుకు की కొత్త కొత్త समस्याएं, ప్రకారాలు, సమస్యలు नई ఇంకా नई ఎక్కువ प्रकार की ఉత్పన్నం बातें, అవుతూనే ఉంటాయి. नई కొత్త नई కొత్త प्रकार की విషయాలు, కొత్త కొత్త बीमारियां। అనారోగ్యాలు చూడండి, కొత్త కొత్త వస్తూ ఉన్నాయి. मनुष्य थक तो जाता है, మనుష్యుతో అలసిపోతున్నారు మనుషులందరూ ఈ విషయాలతో. परंतु थकता కానీ इसीलिए ही है ఎందుకు అలసిపోతున్నారు చెప్పండి? क्योंकि ఎందుకంటే ताकत नहीं है। తాకత్తు లేదు, శక్తి లేదు, కాబట్టి అలసిపోతున్నారు, త్వరగా వచ్చేటటువంటివి ఎదుర్కోలేక. नॉर्मली कोई भी व्यक्ति ఏ వ్యక్తి అయినా, कोई भी व्यक्ति ఏ వ్యక్తి అయినా अगर उठते बैठते ఒకవేళ चलते లేస్తూ కూర్చుంటూ ज़्यादा कुछ నడుస్తూ काम नहीं कर रहा है, लेकिन చాలా फटीग పని లేదు, महसूस करता है, थकान महसूस అయితే करता है कि అలసిపోయేది कुछ కూడా काम तो అనుభవం ज़्यादा చేస్తూ करता नहीं, मैं ఉన్నారు. थका ही रहता हूँ, ఎక్కువ పని नींद చేస్తే ही आती అలసిపోతారు, रहती है, నిద్ర వస్తుంది, ఎక్కువ वही చేస్తే. कभी కానీ ఎక్కువ उठो नहीं आप। లేకపోయినా కూడా అలసిపోతున్నారు, శక్తి లేదు. डॉक्टर कहेगा ब्लड टेस्ट డాక్టర్ कराओ, అంటారు బ్లడ్ టెస్ట్ చేయించుకో అంటారు. फलाना 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 चेक करो ఇంకా మరి इसमें అది చెక్ कि क्या చేయించుకోండి, कमी, ప్లానా कुछ చెక్ ना कुछ చేయించుకోండి, कमी ఏదో है। ఒకటి లోపం ఉంది అంటారు డాక్టర్లు. कभी कभी कुछ और नहीं होता, बस कुछ न्यूट्रिएंट्स की कमी हो जाती है, అప్పుడప్పుడు कुछ ताकत న్యూట్రియన్స్ की కూడా कमी हो जाती है, తాకత్తు, कहते శక్తి बी ट्वेल्व లోపం की ఉంది. कमी हो गई है, డి విటమిన్ లోపం అంటారు, సి విటమిన్ లోపం गोली అంటారు, खानी पड़ेगी రకరకాలు చెప్తారు. ठीक हो టాబ్లెట్స్ जाएगा। తినండి అంటారు,
అప్పుడు బాగా इंजेक्शन लगाना అవుతుందంట, पड़ेगा, ఇంజెక్షన్ कितनी వేయాల్సి कमियां उसके పడుతుంది, ऊपर ఎన్ని निर्भर లోపాలు करती ఉన్నాయి हैं। శరీరంలో, అనారోగ్యాలే. तो हम आत्माओं में भी మన ఆత్మలో కూడా वास्तव में వాస్తవంగా आध्यात्मिक ताकत की कमी है। ఆధ్యాత్మిక ఆత్మకు తాకత్ చాలా చాలా बस అవసరం. उस शक्ति को प्राप्त करें, శక్తిని ప్రాప్తి చేసుకోవాలి. राजयोग का अभ्यास करें, ये गोली రాజయోగ खाएं, అభ్యాసం చేయాలి, ఈ ठीक हो టాబ్లెట్ जाएगा। తీసుకోవాలి, అప్పుడు టీ కరెక్ట్గా तो అవుతుంది. अभ्यास करना पड़ेगा। అభ్యాసం చేయాలి. अब डॉक्टर कहे गोली खानी पड़ेगी और हम गोली ही డాక్టర్ भूल అంటారు जाते हैं, టాబ్లెట్స్ తీసుకోవాలి అంటారు, फिर तो कोई कुछ नहीं మర్చిపోయారండి. कर सकेगा। అది బాగా చేయలేరు, బాగా కాదు కూడా. तो अभ्यास तो करना पड़ेगा, ऐसे మనం కూడా भूलना అభ్యాసం नहीं है। చేయాలి, మర్చిపోకూడదు కదా. అక్కడ उसके लिए టాబ్లెట్స్ बैठना తీసుకోవడం, होगा, అలాగే ఈ समय శక్తులను निकालना होगा। और हम ఉపయోగించడానికి सबके సమయం पास కూడా थोड़ा थोड़ा తీసుకోవాలి. समय तो है, కొద్ది కొద్దిగా సమయం ऐसा नहीं ఉంది, कि नहीं है। లేనే లేదు అని చెప్పడానికి లేదు సమయం. अगर आप अपनी जीवनचर्या को మన देखेंगे జీవిత तो आप చర్య पाएंगे తీసుకుంటే జీవనాన్ని समय निकलता है। సమయం వెళ్ళిపోతూ बहुत सारी వస్తుంది. व्यर्थ बातों చాలా में, व्यर्थ వ్యర్థమైనటువంటి चीजों విషయాల్లో, में, వ్యర్థమైన వస్తువులలో व्यर्थ में हमारा వ్యర్థమైనటువంటి समय निकल जाता సమయం है। అనేది వేస్ట్ और फिर అవుతుంది. लगता है कि हम बहुत बिजी हैं। మనం బిజీ బిజీ అంటాం, సమయం లేదు అంటారు. तो इसलिए समय निकाल कर కాబట్టి जब हम సమయం इनका తీసి अभ्यास करते మనం हैं, అభ్యాసం చేస్తూ योग ఉన్నట్టయితే, का अभ्यास యోగం करते యొక్క हैं, అభ్యాసం तो చేస్తూ हम ఉంటే, उस योग के మనము యోగం अभ्यास యొక్క द्वारा అభ్యాసం इन ద్వారా सर्व शक्तियों की प्राप्ति సర్వశక్తులను करते ప్రాప్తి हैं, जो చేసుకోవచ్చు. जीवन में జీవితంలో सुचारू रूप से चलने మనము के लिए ఈజీగా बहुत పరిష్కరించుకోగలుగుతాం. महत्वपूर्ण है। చాలా మహత్వపూర్ణమైనటువంటి విషయం ఇది. ఎప్పుడు శక్తులు మనలోకి जैसे जीवन में అలవర్చుకుంటామో चलने के జీవితం लिए धन ఈజీగా की ఉంటుంది. आवश्यकता है ఇప్పుడు ना, జీవితానికి शायद ధనం उससे भी అవసరం ज्यादा అవుతుంది, इसकी దానికంటే आवश्यकता है। ఎక్కువ ఈ శక్తులు అవసరం, ధనం కంటే ముందు, ధనం కంటే ఎక్కువగా. अब यहाँ आप देख रहे ఇప్పుడు हैं ఇక్కడ చూస్తూ ఉన్నాం మనము सहन शक्ति, సహన శక్తి. వృక్షం రూపంలో उसका जो చూపించారు చూడండి, प्राकृतिक चिन्ह రైట్ बनाया సైడ్ गया है పైన वो एक वृक्ष వృక్షం है, फलों से लदा हुआ బాగా నిండి ఉంది. वृक्ष। చెట్టు వృక్షం ఫలాలతో బాగా నిండి ఉంది, చాలా ఉన్నాయి जो ఫలాలు. वृक्ष అంటే हर सीजन को सहन ప్రతి करता है, సీజన్లో సహించాల్సి పడుతుంది, हर ఎందుకంటే सीजन, దానికి చాలా దెబ్బలు పడతాయి. सर्दी हो, మనకు गर्मी పండ్లు हो, बारिश కావాలంటే हो, కూడా, ఇంకొకటి तूफान ఏమంటే हो, తుఫాన్ రాని, వర్షం రాని, ఏదైనా कुछ ఎండ भी రాని हो అన్నీ जाए, సహించాల్సి పడుతుంది. దెబ్బలు సహించాల్సి फिर भी పడుతుంది, खड़ा రాళ్ల है। దెబ్బలు అయినా నీడనిస్తుంది, ఫలాలనే ఇస్తుంది. और ఎంత क्या कर సహనం. रहा है? ఏం చేస్తూ ఉంది, మనం ఇన్ని दो చేస్తూ काम करता ఉంటే है। రెండు పనులు చేస్తూ ఉంది. जो फलदार वृक्ष होता ఫల है ना, वो ఫలదారి दो అంటే काम ఫలం करता ఉండే है। వృక్షం. एक तो देता है, ఒకటేమో ఇస్తూ सदा ఉంది, ही देता है। సదా ఇస్తూనే ఉంటుంది, ఆ పండ్లు ఇస్తూనే ఉంటుంది, నీడని ఇస్తూనే ఉంటుంది. दूसरा ఇంకొకటి फल देता है और छाया देता है, నీడను కూడా दो ఇస్తుంది కదా, चीजें देता है। ఫలాలను ఇస్తుంది, నీడ ఇస్తుంది, రెండు ఇస్తుంది. रास्ते चलते राहगीर को దారిలో ఉన్నాము, छाया भी నడుస్తూ देता है, ఉండే దారిలో उसके నడిచే भोगने में వాళ్ళకు जाता है। కొంచెం ఎండ ఎక్కువైంది అంటే కూడా, बच्चा కొంచెం भले నీడ ఉంటే पत्थर కూడా मार रहा है, పరిగెత్తుతాం కదా. लेकिन पेड़ तो फल ही दे रहा है, మరి ఆ पंడ్లు ఉండేది उसके ఎంత पास బాగా देने के लिए అనిపిస్తుంది है ही ఇంకా फल। మరి. पत्थर तो उसने उगाए ही మరి नहीं। ఎన్ని దెబ్బలు పడాలి దానికి, ఎన్ని దెబ్బలు పడతాయి, ఇప్పుడు రాళ్ళతో కొడతారు కదా तो కాయలు కావాలి, हमारे కిందకి जीवन में రాలాలి है అంటే. ही गुण, మన జీవితంలో కూడా అది ఎంత సహిస్తుంది, మళ్ళీ ఉపకారం చేస్తుంది, పండ్లు ఇస్తుంది దెబ్బలు తిని. हमारे जीवन మనం में కూడా है అలాగ ही गुण। అపకారులకు కూడా ఉపకారం చేసే భావన ఉండాలి. बुराई को तो हमने रखा ही नहीं अपने మనం पास, చెడును మన దగ్గర तो क्या देंगे? ఉంచుకోనేకూడదు, गुण ही देंगे ना। గుణాలని ఇవ్వాలి కదా. చెడు చేస్తే కూడా तो ऐसी అపకారం कई చేసిన వాళ్ళకు परिस्थितियां ఉపకారం आती చేయాలి हैं కదా. जीवन ఈ में విధంగా जब हमें పరిస్థితులు कोई చాలా कुछ వస్తూ बोल ఉంటాయి देता है, జీవితంలో. कुछ गलत बोलता है, గలత్ మాట్లాడుతూ हमारे ఉంటారు, చెడు लिए మాట్లాడుతూ गलत ఉంటారు, बोलता है। చాలా చెడుగా మాట్లాడుతూ ఉంటారు, చాలా समाज పరిస్థితులు में, వస్తూ ఉంటాయి. लोगों के बीच में, సమాజంలో మనుషుల మధ్యలో ग्रुप्स के మనం ఉన్నాము, बीच ग्रुप्स में मధ్యలో ఉంటాము. गलत धारणाएं, जिसको గలత్ आजकल की ధారణ, भाषा में భాషలో नैरेटिव्स कहते చెప్పాలంటే हैं, నెగిటివ్ అని చెప్తారు. ऐसी वो कहानियां गढ़ता है। రోజు ఎన్ని పెరిగిపోతుంటాయి ఈ కథలంతా, ఇట్లాంటి और हमें విషయాలు पता है, మనకు తెలుసు. और अगर हम बोलने जाते हैं మనం तो और ही మాట్లాడేది आपस మొదలెట్టాము में అంటే పరస్పరం और ही ज्यादा मतभेद होने के ఇంకా అభిప్రాయ భేదాలు चांसेस పెరిగిపోతూ रहते ఉంటాయి, हैं। ఆ ఛాన్సెస్ ऐसी कई ఉంటాయి మాట్లాడే सिचुएशन కొద్దీ. आती है అలాంటి जब సిచ్యుయేషన్ हमें చాలా चुप ఉంటాయి, रहकर सहन करना पड़ता है। సహనం వహించాల్సి పడుతుంది. ఆ టైంలో మనం हम चुप रहते हैं। మనం మౌనంగా ఉండాల్సి इसलिए పడుతుంది. जीवन में कहा गया కాబట్టి है, ये జీవితంలో चुप सौ सुख, మౌనంగా ఉండడం చాలా మంచిది. क्योंकि
बोलने से भी कोई लाभ तो नहीं होगा। లాభం లేదు మాట్లాడేదాని నుండి. अच्छा चलो समय देखकर సమయాన్ని చూసి कभी ఒకవేళ कहने का मौका आए और हम अपनी ఒకవేళ बात कहें, మాట్లాడాము అనుకోండి, ఒక कभी कभी तो సమయానికి उससे भी అప్పుడప్పుడు लाभ नहीं జరుగుతూ होता है। ఉంటుంది. అప్పుడప్పుడు కోపం వస్తూ आपको ఉంటుంది. सहन ही करना సహనమే पड़ता है। చేయాల్సి పడుతుంది. అప్పుడు కోపం చేసుకునే పరిస్థితి ఉండకూడదు ఆ सहन సమయంలో. ही करना पड़ता है। और जब हम ये सोचकर कि ఎప్పుడైతే कोई ना యోచిస్తామో, कोई ఏదో कार्मिक अकाउंट्स हैं, ఏదో ఒక हिसाब కర్మ किताब चुप तो లెక్కాచారం, हो रहे हैं, లెక్కాచారం అంటే తప్పని తీరిపోతుంది. తప్పులు చేస్తాం तो కదా, ठीक है। శిక్షలు ఇవన్నీ, పరిస్థితులు అనేవి, అనారోగ్యాలు, మాటలు, और ఇవన్నీ जब కూడా हम కర్మ सहन లెక్కాచారం. అది करते हैं, మనం ఎంత कहते हैं సహిస్తూ सहन ఉంటామో, करने से शीलता आती है, శీతలత पवित्रता आती వస్తుంది, है। పవిత్రత వస్తుంది. సహిస్తూ ఉంటే చల్లగా ఉంటాం और కదా, అప్పుడు हमारे जो శాంతిగా हिसाब ఉంటాం కదా. किताब है, మన वो भी तो లెక్కాచారం चुप तो हो సమాప్తి रहे కూడా हैं, అవుతుంది. అప్పుడు శాంతి ఉంటుంది, वो పవిత్రత भी तो ఉంటుంది, चुप तो हो रहे हैं। సహనము ఉంటుంది. అప్పుడు సహనం ద్వారా ఎన్ని हम లాభాలు ఉన్నాయి. हिम्मत रखते हैं మనం ధైర్యం ఉంచుకోవాలి. स्वयं को आगे స్వయాన్ని बढ़ाने का ముందుకు पुरुषार्थ తీసుకెళ్ళడానికి పురుషార్థం करते అంటే रहते ప్రయత్నం. हैं, పురుషార్థం అనే శబ్దాలు చాలాసార్లు వింటూ लेकिन ఉంటాం. పురుషార్థం అంటే लड़ाई झगड़ा ప్రయత్నము, नहीं పురుషుడు करते, అంటే ఆత్మ, ప్రయత్నం చేసేది बहसबाजी మనం. नहीं करते। ఎన్నో మాట్లాడుతూ, ఎన్నెన్నో చేస్తూ, ఎన్నెంతో और వాదోపవాదాలు समय కూడా आने జరుగుతూ पर ఉంటాయి. సమయం వచ్చినప్పుడు आपकी बात మీ स्वतः सिद्ध విషయాలు हो जाती है। స్వతహాగా సిద్ధి అవుతుంది. भले समय निकल जाता है సమయం मुझसे से, వెళ్ళిపోతూ ఉంది, लेकिन కానీ మీరు కరెక్ట్గా ఉండి ఉంటే, लेकिन సహనంగా ఉండి परिस्थिति ही ఉంటే, ऐसी है। ఆ పరిస్థితి అలాంటిది సరే, ఏదో कोई ఒక कहे రోజు मैंने 5 అందరికీ बार ప్రత్యక్షం सहन किया, అవుతుంది కూడా. నేను छठी 5 बार तो సార్లు मैंने बस बोल ही సహించాను, दिया। 6వ సారి మాట్లాడేశాను, నాకు అంత तो సహనం बोला तो లేదు, कैसे बोला? నేను ఎన్ని రోజులు నీవు वो సహించాలి, 5 बार जो 5 సార్లు सहन किया था ना, సహించాను, वो सारा बाहर निकला। మరేమన్నా మళ్ళీ తర్వాత वो అన్నీ बोला नहीं, వచ్చేస్తాయి वो तो బయటికి. विस्फोट हो అది गया। సహనం అంటారు, విస్ఫోటనం. బయటకు వచ్చేస్తాయి అన్నీ. वास्तव में वो सहन नहीं किया था, వాస్తవానికి దాన్ని సహనం అన్నారు. वो सप्रेस किया था, అప్పటికప్పుడు दबाया था। దబాయ లోపల అణిచి ఉంచారు. అది ఎప్పుడో अभी ఒకసారి सब బయటకు कहते हैं వస్తుంది. सहन कर సహనం लो, చేయండి, छोड़ो సహించండి, छोड़ो సహనం छोड़ो। చేయండి అంటూ आखिर ఉంటారు कब కదా. तक? మళ్ళీ అంటారు, ఎంతవరకు నేను సహించేది, మరి సహించు तो సహించు అంటే बात विभिन्न ఎంతవరకు? है। कोई कहता है सहन करने की आखिर क्या सीमा? సహనం వహించేకి ఏది सप्रेशन की सीमा है, सहन ఏముంది? की सीमा సహనం नहीं। వహించాలి అంటే ఏం చేయాలి? దానికి సీమ, గీత ఏది? సహించేది ఎంతవరకు? तो सहनशील बनकर సహనశీలత ఉండి शीलता लानी है, पवित्रता लानी है। శీతలత, పవిత్రతను जैसे తీసుకురావాలి. कहते हैं దానికి అంటారు, पत्थर పత్తర్ను, जब రాయిని. लहरों की चोट सहता है ఇప్పుడు చూడండి, అలలు ఉత్పన్నమవుతూ ఉంటాయి, వస్తూ तो ఉంటాయి, वो వెనక్కి వెళ్ళిపోతూ शालीग्राम बन ఉంటాయి. जाता है। మరి ఆ రాయి उसे ఏమవుతుంది? ఆ वहां से నీటిలో उठाकर ఉండి ఉండి నీటి पूजा की నీటి जाती है। దాటికి శాలిగ్రామం లాగా అంటే जब నున్నగా पत्थर అయిపోతుంది. छेनी और రాయి కూడా, हथौड़े की मार सहता है, రాయి కరగదు तब वो కానీ తన मूर्ति बनती రూపాన్ని మార్చుకుంది కదా. అప్పుడే మూర్తి है, तब वो శివలింగం मंदिर में రూపంలో, बिठाने లేదంటే योग्य बनती है। ఇంకా మిగతా రూపాలను కూడా పెడుతూ ఉంటారు కదా, మందిరాలలో वास्तव में దేవీలుగా मूर्ति పెడుతూ तो ఉంటారు. पत्थर में ఎందుకంటే छिपी हुई थी, ఎంత శిల్పి ఉలి कारीगर ने తీసుకొని కొడుతూ ఉంటాడు. सिर्फ సుత్తి ఉలి एक्स्ट्रा తీసుకొని निकाली हुई కొడుతూ थी। కొడుతూ కొడుతూ ఉంటే అన్నీ సహిస్తూ సహిస్తూ तो లాస్ట్కి उस దేవి पत्थर को అయిపోతుంది. केवल सहन करना पड़ा। అంటే ఆ రాయి సహించాలి ఆ तो సమయంలో. అది परमात्मा పగిలిపోయింది, मूर्तिकार సహించలేదు అంటే దేవత కాలేదు, हम పూజలు आत्माओं में అందుకోలేదు से కదా. అలాగే మనం जो కూడా పరమాత్మ एक्स्ट्रा చెప్తూ जो ఉన్నారు, विकार आ गए మనలో हैं, ఉండేటటువంటి ఎక్స్ట్రా उनको వికారాలన్నీ కూడా निकालकर తీసేయాలి అని చెప్తూ ఉన్నారు పరమాత్మ. हमें मूर्ति समान మూర్తి पूजनीय సమానంగా बनाते हैं, పూజ్యనీయులుగా మనం కావాలి. पूजनीय बनाते हैं। పూజ్యనీయులుగా కావాలి మనం, और हमने సహిస్తూ. अनुभव किया है మనం అనుభవం చేస్తూ जीवन ఉంటాము क्षेत्र में भी। జీవితంలో. कोई कहे मुझे नहीं बनना पूजनीय, मान నేను लीजिए, అవసరం లేదు, నాకు लेकिन పూజనీయులుగా जीवन అయ్యేది అని क्षेत्र में व्यवहार అనుకోవచ్చు. में కానీ ఈ వ్యవహారంలో కూడా ప్రతిరోజు కూడా ఈ సహనం सहनशीलता అనేది, సహనశీలత అనే గుణం చాలా जीवन చాలా को అవసరం. चलाने में జీవితాన్ని నడిపించాలి అంటే సహనం, स्मूथ ఇంటిలో रखने में। బయట కార్యంలో అన్నిట్లో కూడా సహనం ఉండి తీరాలి. पुराने ज़माने की పాత जो రోజుల్లో, माताएं हुआ పూర్వపు करती రోజుల్లో थी మాతలు ఉంటారు अक्सर కదా, बहुत सहनशील వారు होती చాలా थी, तो సహనశీలత जीवन కలిగి चल ఉండేవాళ్ళు. गई, ఎన్ని విషయాలు వచ్చేవి కుటుంబంలో, జాయింట్ परिवार ఫ్యామిలీస్లో चलते चले। పరివారాన్ని నడిపిస్తూ ఉండేవారు. ఎన్ని విషయాలను इसलिए సహించేవారు. अगर हमें संबंधों में మనం సంబంధాలలో एकता प्यार बनाए ఐక్యత, रखना है, ప్రేమ तो ఇవన్నీ कहाँ ना ఉంచుకోవాలి कहाँ అంటే कुछ बातों को ఏదో ఒక सहन విధంగా करना पड़ता है। ఖచ్చితంగా मान लीजिए कोई సహించే गुस्सा తీరాల్సి कर भी रहा పడుతుంది. है, तो हमें अब ये ज्ञान है कि మనకు मैं ఇప్పుడు कौन हूँ, జ్ఞానం ఉంది, मैं एक నేనెవరు? शांत నేను स्वरूप आत्मा శాంతి हूँ। స్వరూపాత్మను. आप अपनी उस स्थिति में स्थित हो,
నీ స్థితిలో స్థితం కండి. నువ్వు శాంతి अगर స్వరూపాత్మ, वो నీలో गुस्से में శాంతి दस ఉంది. बीस बोल भी रहा है, కోపంతో 10 మాటలు మాట్లాడాం, गलत 20 बोल भी మాటలు रहा है, మాట్లాడాం, చెడు మాటలు उसने మాట్లాడాం. 10-20 बोले, आपने 30-40 बोल दिए, వాళ్ళు 10 మాటలు అంటే, లేదంటే మీరు 10 वो మాట్లాడితే और వాళ్ళు 30 మాట్లాడతారు. 50 60 అప్పుడేమైంది? बोल देगा, ఇంకా आप మళ్ళీ और మీరు 70-80 మాట్లాడతారు, మళ్ళీ बोलेंगे। వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఏమైపోయి ఎన్ని మాటలు అయిపోయినాయి అప్పుడు. करते करते बात कहीं చేస్తూ खत्म होगी। చేస్తూ మాటలు సమాప్తి ఎప్పుడవుతాయి? थर्ड पर्सन जो सुन रहा होगा वो भी చాలామంది कहेगा థర్డ్ भी పర్సన్ कोई तो चुप रहो, థర్డ్ పర్సన్ వేరే వాళ్ళు చూసిన వాళ్ళు అంటారు, कोई तो शांत ఎవరో रहो, ఒకరైనా శాంతిగా ఉండండి, ఒకరైనా ఓపికగా दोनों में से ఉండండి, कोई तो ఒకరైనా समझ जाओ। సహనంగా ఉండండి. దూర్ దూర్జా यही एक्सपेक्टेशन होती है ना। ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. इसलिए समझदारी ये कहती है कि अगर తెలివైనటువంటి कोई వారు ఏం ऐसा कर చేస్తారు? भी रहा है, क्रोध कर भी रहा है, క్రోధం तो आप చేసుకుంటూనే शांत ఉంటారు, కానీ సహించాలి. और शांति में रहकर శాంతిలో ఉంటూ उसे शांति के वाइब्रेशंस दो। శాంతి వైబ్రేషన్స్, ये भी एक शांत स्वरूप నేను ఒక आत्मा శాంతి है, స్వరూపాత్మ అని अभी अपने భావించండి. वश में नहीं है, అప్పుడు మన వశంలో अभी లేదు, क्रोध के वश में है, క్రోధ వశంలో ఉన్నాం. अभी शांत हो जाए। ఇప్పుడు శాంతి అయిపోవాలి మనం. उसके उसके उस शांति की शक्ति को जागृत శాంతి करो। శక్తిని జాగృతం చేయాలి. इसलिए कहा अवेकनिंग। ये शांति की शक्ति है, मेरे మన पास भी దగ్గర है, ఉంది, उसके पास भी మన है, దగ్గర ఉంది, అందరి దగ్గర ఉంది ఈ శాంతి सिर्फ శక్తి. प्रायलोक हो गई है, लुप्त हो ప్రాయలోపమైందంటే गई। లుప్తమైంది, గుప్తంగా ఉంది, तो वो అంతర్గతంగా ఉంది. विचारों से उसकी शांति అంతర్లీనమైనటువంటి की దాన్ని शक्ति को జాగృతం जागृत చేస్తూ करो। ఉండాలి మనం. आप देखेंगे మీరు చూస్తూ थोड़ी ఉంటారు, देर के बाद కొద్దిసేపటి एटलीस्ट चुप తర్వాత तो हो जाएगा। కొంచెం సేపు అయినా మౌనంగా ఉండండి, కొద్దిసేపు అయినా మాట్లాడకుండా. ఏదైనా వచ్చినప్పుడు పరిస్థితి भले उसके मन का गुस्सा शांत नहीं हुआ है, లోపల ఉండే लेकिन క్రోధము बोलना तो बंद సమాప్తం करे। కాకపోవచ్చు, శాంతి और కాక धीरे రాకపోవచ్చు, धीरे धीरे మెల్లమెల్లగా धीरे సమాప్తి समय అవుతుంది. जाते, మౌనం आखिर పాటిస్తూ वो भी ఉంటే, मनुष्य है, जब वो మనుషులు అలాగే కదా, सोचेगा इस बात पर ఏం तो उसको ఆలోచిస్తూ ఉంటారు. रियलाइज भी ఫస్ట్లో होगा ఉన్నట్లు कि शायद కొద్ది गलती రోజులకు ఉండదు. मेरी थी మెల్లమెల్లగా या मेरी మెల్లమెల్లగా भी తగ్గిస్తూ गलती थी। తగ్గిస్తూ ఏమవుతుంది, రియలైజ్ అయిన गुस्सा తర్వాత అది करने से कोई కంప్లీట్గా बात बनती వెళ్ళిపోతుంది. नहीं है, కాబట్టి इससे तो चुप కోపంతో ఏది रहकर తయారు शांति में చేసుకోలేము, रहकर మంచిగా शांति से ఉండదు. बात మనకు శాంతి करके లేదు, వాళ్ళకు శాంతి లేదు. बात को గుప్తంగా ఉండడం समेटा అంటే जाए, संभाला जाए। సంభాలన చేసేది కానీ, విషయాన్ని లోపల शायद ఉంచుకోవడం अगले दिन కానీ. तक वो सॉरी भी కొ- कह दे। కొద్ది రోజులు ఓపిక ఉండాలి. ఇలాగైనా అనుకోండి, ఫస్ట్ लेकिन अगर ఫస్ట్లో आप बोलते रहेंगे, वो మనం भी बोलता మాట్లాడుతూనే ఉంటాం, रहेगा, तो వాళ్ళు बातें మాట్లాడుతూనే बढ़ेगी, ఉంటారు, कहीं మాటలు आप रुक ఎక్కువైపోతాయి, जाएंगे ఇంకా తగ్గి మాట ఉండదు. और क्या का क्या हो जाएगा। ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆ విషయాలు? ఒక్క మాటతో ప్రారంభమైనటువంటిది సహనం तो లేక. अगर संबंधों में, व्यवहार సంబంధాలలో, में వ్యవహారంలో हमें जीवन को स्मूथ జీవితాన్ని निभाना है, స్మూత్గా డీల్ उस చేయాలి. व्यवहार का संबंध का వ్యవహారం యొక్క सुख लेना సంబంధము है, సుఖం అనేది పొందాలి అంటే तो हमें స్మూత్నెస్ सहन ఉండాలి, शक्ति को अपनाना है। సహనశక్తిని సొంతం చేసుకోవాలి. కుటుంబం బాగుండాలి और అంటే కూడా सहन शक्ति के साथ साथ సహన समानिति, శక్తితో పాటు సమానేకి एक्सेप्टेंस, అంటే యాక్సెప్టెన్స్, स्वीकार करने స్వీకరించేది, की। స్వీకరించేది. ఆ శక్తి అవసరం, ఇముడ్చుకునేది అంటారు. कहते हैं आप किसी से एक्सपेक्ट मत करो, అక్కడ उससे మీరు उसको ఎక్స్పెక్ట్ చెయ్యరు, एक्सेप्ट करो। మామూలుగా किसी చెప్తారు से कोई ఎక్సెప్ట్ आशा చేయండి. मत रखो, మీరు ఆశ उसको చూడొద్దండి, स्वीकार ఆశలు करो పెట్టుకోవద్దండి ఎవరిపైన, దేనిని గురించి कि ముందే चलो उसको ఎక్స్పెక్ట్ गुस्सा आ చేయొద్దండి అంటారు. जाता है, ఎందుకంటే జరగచ్చు, జరగకపోవచ్చు, తర్వాత బాధపడేది మనమే కాబట్టి. ఏ ఆశ तो मैं मेरी ఉండకూడదు, शक्ति ఏ కోరిక यूज ఉండకూడదు. कर लूंगा। అప్పుడు ఆ శక్తిని యూజ్ చేయాలి మనం, ఇముడ్చుకునే समय శక్తిని. पर సమయం अगर అనుసారంగా पॉसिबल है, పాసిబుల్ ఉంది, అవుతూ ఉంది. उसको सिखाना, నేర్చు बताना कि నేర్చుకోవాలి, कैसे शांत చెప్పాలి, रहना ఎలా होता है, శాంతిగా ఉండాలి, कैसे गुस्से को ఎలా काबू में पाना होता క్రోధాన్ని है, మనకు तो वो చేతిలో भी बता ఉంచుకోవాలి, देते हैं। కంట్రోల్ చేయాలి. ఇవన్నీ కూడా और उसको स्वीकार कर వాటినన్నీ उसकी उस भूल को స్వీకరిస్తూ माफ कर दो। విషయాలనంతా లోపలే మింగేయాలి. వాస్తవం फॉरगिवनेस చెప్పాలంటే करो, మింగడం అంటారు, ఇముడ్చుకోవడం లోపల. टू సాగరంలో फॉरगिव ఎలా एंड ఇముడ్చుకుంటుందో फॉरगेट। అలాగా. గివ్ ఫర్గెట్, जब आप उसको क्षमा कर देंगे और క్షమించాలి उसकी उस ఎవరినైనా. गलती को भूल जाएंगे, వారి తప్పును उस మనము మర్చిపోవాలి. पर्टिकुलर परिस्थिति को लेट गो कर పర్టికులర్గా देंगे, మనం मन से ఎక్కడికో निकाल తీసుకొని देंगे, పోకూడదు ఆ విషయాలను. तो फिर से आप उससे अच्छे संबंध जोड़ सकते हैं। అప్పుడే మంచి సంబంధాలతో ఉండగలుగుతాం. नहीं तो आप अपने मन में ये లేదంటే धारणा बिठा మనస్సులో लें कि ధారణ ये तो सदा गुस्सा ही కూర్చోబెట్టామంటే, करता रहता है, इसके సదా साथ बहुत వీళ్ళు व्यवहार में नहीं చాలా आना। వ్యవహారం చేయకూడదు, వీళ్ళు చాలా కోపము, వీళ్ళు చాలా క్రోధి, వీళ్ళ నుంచి దూరంగా ఉండాలి, ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, ఇముడ్చుకోలేదు तो అంటే. संबंध तो धीरे సంబంధాలు धीरे ఏమవుతాయి అప్పుడు? धीरे हर మెల్లమెల్లగా व्यक्ति में, మెల్లమెల్లగా हर आत्मा ప్రతి में వ్యక్తి కూడా దూరం बहुत सारे అవుతారు. गुण हैं। अगर कोई अवगुण भी है కానీ तो ప్రతి गुण వ్యక్తిలో तो है, మంచి గుణాలు ఉన్నాయి, చెడు గుణాలు ఉన్నాయి, రెండు उन ఉన్నాయి. गुणों को यूटिलाइज करें। మరి చెడు గుణాలే కనబడుతూ ఉన్నాయి కదా, మంచి గుణాలు కనబడడంలా, అవి తీసుకురావాలి.
और जितना आप उनके गुणों को देखेंगे ఎంతెంత గుణం చూస్తామో और ఇతరులలో కూడా आपके మనం मन में ఏదో ఒకటి उनके ఉంటుంది गुणों గుణం. के प्रति वो గుణాల भाव పట్ల बना మనకు रहेगा భావము, ధారణ ఉంది. మన कि గుణాల इनमें పట్ల ये గుణాలని अच्छाई చూస్తూ है, इनमें ఉన్నామంటే ये అది अच्छाई మంచిది. है, इनमें అది ये బావుంది, अच्छाई అది है, బావుంది, तो వారు आपके బావున్నారు. वाइब्रेशंस మీ उन तक వైబ్రేషన్స్ पहुंचेंगे వారి దగ్గరికి जरूर। చేరుతాయి. और समय बीतने पर సమయం గడిచిన తర్వాత ये बहुत मुमकिन है कि वो आत्मा ఏమనిపిస్తుంది, धीरे धीरे अपने क्रोध को ఆత్మ తన క్రోధాన్ని काबू में पाए। కొద్ది రోజుల बहुत తర్వాత मुमकिन తన వశం చేసుకోవచ్చు, और చేసుకోలేకుండా शांत ఉన్నారు. होने लगे। శాంతిగా ఉండాల్సి పడుతుంది. जैसे सागर होता है, సాగరం ఉంది కదా, సముద్రం. सागर क्या करता है? సాగరం ఏం చేస్తుంది सारा कीचड़ा, नदी మొత్తం का అంతా पानी खारा हो, నదుల मीठा నీటి हो, కానివ్వండి, చెరువుల लाल నుంచి मिट्टी కానివ్వండి, वाला हो, వర్షపు నీరు काली కానీ, मिट्टी वाला ఎర్రగా हो, ఉండే నీరు कचरा हो, కానివ్వండి, కచరా చెత్త सारा समेट కానివ్వండి, लेता है, మొత్తం అంతా सारा సముద్రంలోకి समा చేరుతుంది. लेता है। మొత్తం సముద్రం నింపుకుంటుంది, తలలోకి ముడుచుకుంటుంది लेकिन మొత్తం. सागर को पता కానీ है मुझे సాగరానికి अंदर తెలుసు क्या ఏమని, रखना है और లోపలేమి क्या बाहर ఉంచుకోవాలి, फेंक బయట देना है। ఏమి పారవేయాలి. సాగరానికి తెలుసు కాబట్టి నీటిని उसके गले మాత్రమే में जाओ కలుపుకుంటుంది तो కదా. हीरे मोती లోపలికి వెళ్ళండి, ఏముంటాయి, ముత్యాలు ఉంటాయి, और రత్నాలు बाहर ఉంటాయి. देखो तो సముద్రం स्वच्छ లోపలికి पानी। పోతే బయట लेकिन वो నీరు अपना కనబడుతూ अंदर का जो ఉంటుంది. एक्स्ट्रा कचरा होगा మరి वो बाहर బయట फेंक देता ఏదైతే है। చెత్త చెదారం కూడా నీటితో పాటు వచ్చిందో దాన్ని కొట్టివేస్తుంది బయటికి, ये అలా ताकत రూపంలో. सागर में है। ఆ तो सागर శక్తి की ఉంది तरह हम भी సాగరంలో, నీటిని आत्माओं की నింపుకుంటుంది. गलतियों को और మరి गुणों को जब మరి संभालते అలాగే हैं, మనం కూడా उसमें कोई మనసుల్లో चीज मेरे ఏది काम की ఉంచుకోకూడదు. नहीं है तो उसको ఇతరుల యొక్క बाहर निकाल అవగుణాలు, दो, फिनिश, లోపాలు फिर ఇవన్నీ स्टॉप, ఫినిష్, खत्म, ఫుల్ స్టాప్, ఖతం చేసేయాలి. అవి అవసరం లేదు, చెత్త అదంతా समाप्त। కొట్టేయాలి. వారి మంచితో उसका పని, वर्णन చెడుతో नहीं, పని లేదు. उसका వర్ణన चिंतन చేయొద్దండి, नहीं, చింతన చేయొద్దండి, చెప్పొద్దండి ఎవరితోనూ, మాట్లాడొద్దండి. అవి ఇంకా उसको పెరిగిపోతాయి. उसकी रिपीटिशन नहीं। దాన్ని రిపిటేషన్ చేయొద్దండి. మాటి మాటికి జరిగినవన్నీ ఇది ఇలా या జరిగింది, వాళ్ళు किसी అలా को అన్నారు, बताएं ఇలా आपको చేశారు, पता है అలా ये చెప్పడం व्यक्ति కూడా. बहुत गुस्से वाला था, ఈ వ్యక్తి ఇట్లాంటి వాళ్ళు, ఈ कोई వ్యక్తికి చాలా जरूरत नहीं है। కోపం ఉంది, అవసరం లేదు, మీరు చెప్పాల్సిన అవసరం आप లేదు. फिर वही चीजें याद कर रहे हैं जो ఏది याद గుర్తు करने जैसी नहीं చేసుకుంటున్నారు, है, ఏది గుర్తు చేసుకోకూడదో వారిలో ఉంది जो అనేది उसने నువ్వు अपने గుర్తు मन से చేసుకుంటున్నావు निकाल అంటే दिया। నీలోకి तो వస్తుంది. కాబట్టి सहन నీ करना నుండి బయటికి వెళ్ళిపోవాలి और అంటే నువ్వు समाना అసలు లోపల ఉంచుకోకూడదు. కాబట్టి సహనం ఉండాలి, बहुत సమాయించుకునిగా ఉండాలి. అన్ని విషయాలు, చాలా ताकतवर విషయాలు. शक्तियां हैं जो संबंधों को बनाए रखती हैं, సంబంధాలను మనము శ్రేష్టంగా తయారు संबंधों చేసుకోవాలి. को बनाए సంబంధాలను रखती हैं। మనం మంచిగా संबंध తయారు చేసుకోవాలి కదా, కుటుంబాన్ని. बहुत लंबा समय तक चलते हैं, చాలా जीवन సమయం भर వరకు चलते हैं, ఉంది కదా, జీవితాంతం ఉంటుంది. लॉन्ग लास्ट, లాంగ్ లాస్ట్, లాస్ట్ దాకా ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. सदा के लिए चलते हैं। అప్పుడు సదాకాలానికి వెళ్ళిపోతాయి. ఈ గుణాల ద్వారా, సహనం ద్వారా, बाकी ఇముడ్చుకునే శక్తి ద్వారా. ये तो हम सभी जानते हैं మనకందరికీ कि తెలిసే जीवन విషయం, में जो भी आया జీవితంలో है ఏది వచ్చినా उसको एक दिन जाना जरूर है। ఖచ్చితంగా వెళ్ళిపోవాలి ఏదో ఒక రోజు మనమందరూ. और जब ऐसा व्यक्ति चला जाता है ఎలాంటి వ్యక్తి వెళ్ళిపోయారు, तो लोग उसको याद करते हैं, उसके गुणों को याद करते हैं, గుణాలని ఎవరిని గుర్తు చేసుకుంటాం? గాంధీ మహాత్ముని उसके अगले जन्म చూడండి, में ఇంకా చాలా మందిని గుర్తు उसके చేసుకుంటాం. अच्छे जन्म की రామకృష్ణ दुआएं పరమహంస करते हैं। ఇట్లాంటి వాళ్ళని, నరేంద్ర వాళ్ళని గుర్తు చేసుకుంటాం కదా, వివేకానందుడిని ఇలాగా. तो हम ఎందుకని? ऐसा बने। ఎందుకంటే అలా ఉన్నారు వారు, వారిలో గుణాలు ఉన్నాయి కనుక इसलिए గుర్తు दुनिया में చేసుకుంటూ कहा ఉన్నాం. गया है అందుకే ప్రపంచంలో అంటారు, कि जब हम इस दुनिया में आए ఎప్పుడైతే थे మనం ఈ ప్రపంచంలోకి तब हम వచ్చామో रो रहे थे అప్పుడు और जग हंस रहा था, जग खुशी बना रहा మనకు था। ఎంత ఖుషి ఉండేది, लेकिन చిన్నప్పుడు ఎంత हम जब ఖుషిగా दुनिया से ఉండేవాళ్ళం. जाएं ప్రపంచం నుండి तो हम వెళ్ళిపోయేటప్పుడు కూడా हंसे మనము तो ఎలా जग ఉండాలి, रो। నవ్వుతూ వెళ్ళాలి, ఆనందపడాలి. ప్రపంచం కూడా మనల్ని उनको ये చూస్తే, हो कि ये व्यक्ति, ఈ వ్యక్తి इसकी तो ఎవరైనా बहुत है। వెళ్ళిపోయారంటే మంచి ఆశీర్వాదాలు లభిస్తాయి, మంచి పనులు చేసి వెళ్ళినట్టయితే కదా. दुनिया में ऐसे, ప్రపంచంలో ఈ स्पेशली విధంగా, भारत में ऐसे మెయిన్ बहुत భారతదేశంలో ऐसे संत, ఇలాంటి ऋषि సాధు, मुनि సన్యాసులు, महात्माएं మునులు, रही हैं మహాత్ములు ఉండి వెళ్ళిపోయారు. जिन्होंने अपनी सहन शक्ति వారు और సహన समाधि శక్తి, की शक्ति के बल ఇముడ్చుకునే पर శక్తి संसार ద్వారా को जीता है। ప్రపంచాన్ని జయించారు వాళ్ళు. నిజంగా అంటే గుణాలను జయించడం, చెడు संसार को గుణాలను जीता है। వదిలిపెట్టడం అంటే ప్రపంచాన్ని జయించినట్టు. फिर अगली शक्ति आती है ఇంకొక परख శక్తి शक्ति। ఏదంటే పరిశీలనా శక్తి. పరిశీలనా శక్తి కూడా చాలా చాలా అవసరం ప్రతి जीवन వ్యక్తికి. में कई జీవితంలో ऐसी घटनाएं ఎన్నో घटती हैं, సంఘటనలు జరుగుతూ ఉంటాయి. मान लीजिए आपको किसी के साथ डील ही करना మీకు है, ఎవరితోనైనా సంబంధం कारोबार ఉంది, के लिए डील करना డీల్ है కారోబారు వ్యవహారంలో డీలింగ్స్ या ఉంటాయి కదా, इन्वेस्टमेंट करना है, ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి పడుతుంది.
आपको परखना पड़ता है, सिचुएशन को परखना సిచ్యుయేషన్ని होता మీరు है, పరిశీలించాలి కదా, व्यक्तियों को వ్యక్తిని परखना होता పరిశీలించాలి, है। పరిస్థితిని పరిశీలించాలి. तो परखने की शक्ति के लिए పరిశీలన शांति శక్తి की కొరకు शक्ति की శాంతి बहुत శక్తి आवश्यकता చాలా అవసరం. పరిశీలన శక్తి కొరకు है। जितना मन शांत ఎంత होगा ना మనసు उतना आप శాంతిగా अच्छा ఉంటుందో परख అంత पाएंगे। మంచిగా अगर मन పరిశీలించగలుగుతారు. में बहुत सारे మనసులో विचार, చాలా बहुत सारे ఆలోచనలు विचार, చాలా बहुत सारे ఆలోచనలు विचार చాలా होंगे, ఆలోచనలు వస్తూ ఉన్నాయి అంటే ये कर लूँ, ये कर लूँ, ये అది कर लूँ, చేయాలి ఇది फलाना ये చేయాలి कह रहा అది है, ఇది फलाना ये ఇది कह रहा है, ఇన్ని फलाना వస్తూ ये कह रहा है। ఉంటాయంటే పరిశీలన చేయడానికి వీలు కాదు. ना పరిశీలన अपने చేసేది आप से మనస్సే जुड़ पा కదా. रहे हैं, ना వ్యక్తము అక్కడే परमात्मा से ఉంది जुड़ पा పరిశీలన. रहे हैं। మరి मन में हलचल ही పరమాత్మతోనూ हलचल है, तो कुछ సంబంధం क्लियर జోడించలేము, ఆత్మ स्पष्ट समझ అనుకోలేము. में नहीं ఎందుకంటే आता है। క్లియర్గా స్పష్టంగా आप లేదు కనుక. राइट परख नहीं पाएंगे। మీరు రైట్ను గలత్ చేసేస్తున్నారు. आप वाइब्रेशन कैच नहीं कर पाएंगे। వైబ్రేషన్స్ను క్యాచ్ చేయడం లేదు. मन शांत चाहिए। మనసు శాంతిగా కావాలి आप ఉండాలి. देखो जब पानी వాస్తవానికి शांत होता है నీరు శాంతిగా ఉన్నప్పుడు ఏమవుతుంది, లోపల ఉండే ప్రతి ఒక్కటి तो కనబడుతుంది शांत కదా. पानी में శాంతిగా उस पानी ఉండేటప్పుడు के नीचे क्या నిశ్చలంగా है वो ఉన్నప్పుడు स्पष्ट दिखाई లోపల देता है। రాళ్ళన్నీ కూడా గులకరాళ్ళు చిన్నవి కూడా जो भी कुछ కనబడుతూ है। ఉంటాయి శాంతిగా ఉన్నప్పుడు నీరు. और अगर पानी में हलचल ఒకవేళ है నీటిలో హల్చల్ ఒక రాయి వేయండి, तो नहीं అవంతా ఏమి दिखेगा। అలజడిలోకి వచ్చేస్తుంది కదా పానీ నీరంతా. वैसे पानी అప్పుడేమవుతుంది, ट्रांसपेरेंट है, పానీ ట్రాన్స్పరెంట్ लेकिन वो जो వాస్తవానికి. हिलता है ना, అది उसके అల్లాడుతూ हिलने ఉంటుంది से కదా, అల్లాడుతూ ఉంది स्पष्टता అంటే खत्म हो जाती है। స్పష్టత ऐसे సమాప్తి ही मन के అయిపోతుంది. विचार अगर అలాగే बहुत सब चलते हैं చాలా मन ఆలోచనలు हिलता నడుస్తూ रहता है ఉంటాయి, तो स्पष्टता అలజడిలోకి వచ్చేస్తూ समाप्त हो ఉంటారు, जाती है। స్పష్టత సమాప్తి पर అయిపోతుంది. परखने की शक्ति కాబట్టి పరిశీలన उस శక్తి घड़ी ఆ గడియ मुश्किल से आती है। రావాలి. इसलिए परमात्मा की याद పరమాత్మ స్మృతి, और स्वयं से कनेक्शन స్వయంతో కనెక్షన్, ఆత్మ నేను मन को అనేది शांत करता है మనస్సును శాంతిగా చేస్తుంది. और పరమాత్మల్ని మనం परख शक्ति को కలిసినట్టయితే बढ़ाता है। పరిశీలన శక్తిని వృద్ధి చేస్తుంది. जैसे यहाँ चित्र में दिखाया ఇక్కడ है చిత్రంలో कि చూస్తూ जौहरी ఉన్నాం, जो है ना वो हीरे को परख रहा బంగారు है। వ్యాపారి ఏం చేస్తూ ఉన్నాడు, బంగారుని उसे పరిశీలిస్తూ पता ఉన్నాడు. है అతనికి कौन सा తెలుసు सच्चा है ఏది సత్యమైన और कौन బంగారు, सा झूठा ఒరిజినల్ है। ఏది, उसके ఏది पास एक డూప్లికేట్ लेंस ఏది అని होता है। ఆయన దగ్గర ఉంటుంది కదా पुराने जमाने में तो పరిశీలించడానికి. लेंस ही हुआ करता था, आजकल मशीनें कंप्यूटराइज्ड आ ఈనాడు गई हैं। మిషను కంప్యూటర్ అంటారు. जरा सा भी दाग होगा ना अगर हीरे पे కొంచెం దాగ్ तो ఉంటే उसको కూడా, वहाँ మచ్చ जब ఉంటే रखते కూడా, हैं లైన్ कंप्यूटर के ఉంటే కూడా पास ఆయన उस చూస్తూ स्थान पर जहाँ से అదేమవుతుంది उसका ఉంది అని बहुत क्लियर తెలుసుకో. पिक्चर स्क्रीन క్లియర్గా पर आ जाता है చిన్నది కూడా కనపడుతుంది ఇప్పుడైతే. ఈ కాలంలో అట్లాంటి మిషన్స్ और వచ్చాయి. पता चलता है అప్పుడు कि यहाँ తెలుస్తుంది दाग है। ఇది స్వచ్ఛమైండేదా కాదా బంగారు, లేదు వజ్రం అనేది. कोई कोई दाग ऐसे होते हैं కొన్ని जो దాగ్ ఎలా निकल ఉంటుంది जाते हैं। అంటే వెళ్ళిపోతాయి, కానీ కొన్ని మాత్రం మచ్చలు जो కొన్ని వెళ్ళిపోతాయి. व्यापारी होते हैं वो వ్యాపారస్తులు कहते हैं ఉంటారు इसको కదా, यहाँ से काटना पड़ेगा వాటిని ఏం చేయాలి, దాగ్ और తొలగించుకోవాలి उस కదా, दाग को లేకుంటే घिस వాల్యూ देते ఉండదు हैं। కదా, దాన్ని తీసేయాలి కదా और कहीं कहीं మచ్చలను. ऐसा दाग होता है ఇప్పుడు ఇంకా जो निकलते ఎలాంటివి ही नहीं ఉన్నాయంటే ఇది పోనే పోవు, అవి వెళ్ళిపోవడమే లేదు. కొన్ని కొన్ని అలాంటివే అతుక్కొని परंतु ఉంటాయి. हम आत्माएं మన ఆత్మ जब परमात्मा के ఇప్పుడు संपर्क में పరమాత్మ आती हैं, సంపర్కంలోకి परमात्मा వచ్చాము, को याद करती हैं, పరమాత్మను గుర్తు చేసుకుంటూ राजयोग का వచ్చాము, अभ्यास రాజయోగ करती हैं, అభ్యాసం చేస్తూ ఉంటాము. तो हमारा हर अवगुण మన ప్రతి निकल అవగుణం అనే जाता है। మచ్చ తొలగిపోతుంది. మనం స్వచ్ఛమైనటువంటి బంగారంగా తయారవుతాం. क्लीन, క్లీన్ అండ్ క్లియర్ क्लियर, రెండు ఉండాలి. ट्रुथफुल, ఫెయిత్ఫుల్, ऑनेस्ट ఆనెస్ట్ ఉండాలి, ఫెయిత్ఫుల్గా ఉండాలి. हमारे जीवन में इन మన गुणों का జీవితంలో समावेश గుణాల होता है। సమావేశం ఉంది. అన్ని గుణాలు ఉన్నాయి, లోపల हम ఉన్నాయి. ट्रांसपेरेंट हो మనము जाते हैं ట్రాన్స్పరెంట్గా और ఉన్నాం. వాస్తవానికి जीवन की जो జీవితంలో भी परिस्थितियां ఏదైతే हैं, जो भी పరిస్థితి कार्य అనేస్తుందో, हैं, ఏది కార్యం क्या జరుగుతూ ఉందో, करने की जरूरत ఏం है, చెయ్యాలి सब ఏం परख लेते हैं। చేయకూడదు, ఇదంతా కూడా మనము తెలుసు మనకి. आपने देखा होगा आजकल तो बहुत सारी इसके लिए कोचिंग्स होती हैं, क्लासेस కోచింగ్ होती हैं। కోచింగ్ క్లాసెస్ కూడా लेकिन ఉంటాయి हमारे కదా చాలా ज़माने में విషయాలు. जब हम स्कूल అప్పుడైతే में ఏమి पढ़ते थे, స్కూల్లో स्कूल से कॉलेज చదువుకుంటాము, में స్కూల్ जाना నుండి होता था, కాలేజీకి వెళ్తాము, सब्जेक्ट क्या సబ్జెక్టుల लें గురించి ఏం इस తీసుకోవాలి, पर ही ఎలా कितना చదవాలి, सोच అదంతా चला కూడా है। ఆలోచన ఉండేది. ఇప్పుడైతే చాలా చాలా కోచింగ్ సెంటర్స్ कौन కూడా सी स्ट्रीम వెలువడ్డాయి. में जाएं, साइंस में जाएं, कॉमर्स में సైన్స్ కానీ, जाएं, आर्ट्स కామర్స్ में కానీ, जाएं, ఆర్ట్స్ या कुछ కానివ్వండి, और करें, क्या మరి ఏదైనా करें। హిస్టరీ జాగ్రఫీ ప్రతి ఒక్కటి కూడా మనం और తెలుసుకున్నాం, कभी कभी మ్యాథ్స్ ఇలాంటివి. जो भी डिसीजन लेते थे बाद में सोचते थे कि ओहो ये वाला लिया होता तो ज़्यादा अच्छा होता। ఇలా లేకుండా ఉంటే బాగుండేది, कभी నేను ఇలా कभी ऐसा చదివి होता ఉంటే है किसी किसी బాగుండేది, के నేను ఈ साथ। పని చేస్తే బాగుండేది, ఇలా అనిపిస్తుందా లేదా తర్వాత. इसलिए समय प्रति समय కాబట్టి जीवन में సమయానుసారంగా మన हमें परख జీవితంలో शक्ति की
పరిశీలన आवश्यकता శక్తి होती है। చాలా और చాలా परखने అవసరం. के बाद फिर పరిశీలన निर्णय। తర్వాత నిర్ణయం తీసుకోవాలి కరెక్ట్‌గా. ఆలోచన చేయకుండా నిర్ణయం తీసుకోరాదు. कभी कभी कहाँ పరిశీలన कहाँ చేయాలి. जीवन में हमें ऐसे निर्णय, हम ऐसे జీవితంలో स्थान पर ఇలాంటి बैठे हैं, నిర్ణయాలు हमारा తీసుకుంటాము. ऐसा स्टेटस है మనకి ఇలాంటి कि స్టేటస్ जहाँ ఉంది. हमें निर्णय देना ఎక్కడ होता है నిర్ణయం అనేది वहाँ తీసుకోవాలో, भी परखना అక్కడ होता है, ఎక్కడ పరిశీలించాలో, वहाँ भी ఎక్కడ నిర్ణయం वाइब्रेशंस को తీసుకోవాలో, कैच करना ఆ होता है। వైబ్రేషన్స్‌ని और క్యాచ్ हम చేయాల్సి सही కూడా निर्णय పడుతుంది. दे पाए तो ఏ सही వ్యక్తినైనా परख సరే पाए। పరిశీలించాలి, లేకపోతే మోసపోతాం. ఏ इसलिए निर्णय करने విషయాన్నైనా की పరిశీలించాలి, లేకపోతే शक्ति, మోసపోతాం. जहाँ కాబట్టి तराजू दिखाया है, దాని తక్కెడ तराजू రూపంలో इसका इक्वल చూపించారు అక్కడ बैलेंस, చిత్రంలో. నిర్ణయ శక్తి గుర్తుగా తక్కెడ చూపించారు. బ్యాలెన్స్డ్‌గా ఉండాలి అనే దానికి గుర్తుగా वो दिखाते हैं ना कोर्ट्स में, చూపిస్తారు కదా! जो निर्णय की देवी दिखाते हैं ना, जजमेंट की जो देवी జడ్జిమెంట్ दिखाते ఇచ్చేటప్పుడు हैं, చూపిస్తారు. वो జడ్జి बहन ముందేముంటుంది? को जिसकी తక్కెడ आंखों ఉంటుంది पर కదా! पट्टी बंधी हुई है। ఒక మాతకు కళ్ళకు కట్టి तो ఉంటారు కదా आंखों पर గంతలు. पट्टी क्यों? ఎందుకు కట్టారు कोई కళ్ళకు? देखना नहीं है ऐसा ఆమె नहीं, చూడదు, लेकिन కానీ इन नेत्रों के साथ వింటుంది. साथ, क्योंकि इन नेत्रों से क्या ఆ दिखाई देगा? నేత్రాల్లో ఏం కనపడుతుంది? देवी ఆ दिखाई నేత్రాల देगी, ద్వారా उसकी फाइनेंशियल स्टेटस दिखाई देगा, పైనవే उसकी కనపడతాయి जाति కదా! पाति, జాతి ఇప్పుడు रंग శరీరాన్ని చూస్తే रूप, కూడా రంగు, धर्म, రూపము, కులము, మతము, జాతి, यही తర్వాత दिखाई देगा। గుణాలు ఇవన్నీ लेकिन కనపడతాయి इससे శరీరాన్ని नेत्र చూస్తే. से, మరి आत्मिक ఆత్మను दृष्टि से చూస్తే देखें, ఆత్మిక దృష్టితో చూడండి. అవన్నీ కనబడతాయి. రంగు, రూపం ఉంటుంది. ఆత్మకి दिव्य ఎలా बुद्धि ఉంటుంది? से निर्णय దివ్య दें। బుద్ధితో నిర్ణయం తీసుకోండి. हम बायस्ड न रहे, अनबायस्ड निर्णय दें, మనం ఎలాంటి నిర్ణయాలు जो తీసుకోవాలి? दोनों के लिए మంచి सही हो నిర్ణయాలా? और చెడు जिसमें నిర్ణయాలా? हमारा कोई ఏది ఏది कार्मिक కరెక్ట్? अकाउंट न जुड़े, కర్మ कि లెక్కాచారం हमने దీనితో गलत निर्णय తయారవుతుంది. दिया చెడు నిర్ణయాలు తీసుకున్నట్టయితే और जो ఏమవుతుంది? सही था అది उसको కరెక్ట్ కాదు కదా! దానికి तकलीफ లెక్కాచారం हुई, కూడా दुख ఉంటుంది. मिला, ఇప్పుడు కూడా బాధ और जो అవుతుంది తప్పు నిర్ణయాల ద్వారా. गलत था ఏదైతే वो తప్పు मौज చేస్తూ करता है। ఉన్నామో అది कहीं ऐसा ना हो जाए। అలా ఉండకూడదు అనిపిస్తుంది మళ్ళీ తర్వాత పశ్చాత్తాపం పడినప్పుడు. तो కానీ कई అయిపోయింది. जगह చాలా जीवन में చోట్ల हमें इन दोनों జీవితంలో शक्तियों को ఈ 2 यूटिलाइज करना శక్తులను होता మనము है। ये दोनों ही చూసుకోవాలి. शक्तियाँ 2 राजयोग శక్తులు के द्वारा, जिसमें రాజయోగం हमारा ద్వారా मानसिक పరిశీలన संतुलन శక్తి, बना रहता है। నిర్ణయ శక్తి ద్వారా మానసిక సంతులన బ్యాలెన్స్డ్ జీవితం तो ఉంటుంది. राजयोग के द्वारा రాజయోగం इन दो ద్వారా शक्तियों ఈ का भी 2 विकास శక్తులు होता చాలా है। जैसे వికసితమవుతాయి बहन ने మనలో. पहले ही कहा, పరిశీలన ये శక్తి, నిర్ణయ शक्तियाँ हैं శక్తి. हमारे अंदर, శక్తులన్నీ लेकिन वो ఉన్నాయి మన లోపల. जागृत होती కానీ हैं, జాగృతం చేయాలి. లోపల ये ఉండేటివి బయటికి जागृत अवेकन తీసుకురావాలి. होती అవి हैं, గుప్తంగా ఉన్నాయి सोई మనలో. पड़ी हैं, నిద్రపోయి ఉన్నాయి అవి. सोई బయటకు पड़ी తీయాలి हैं। కదా! మేల్కొల్పాలి కదా! మనలో ఉండే జాగృత శక్తులను जैसे జాగృతం हनुमान के చేయాలి लिए కదా! कहते हैं ना, హనుమంతుడి కోసరం చెప్తారు. उसको ये वरदान था कि जब వరదానం तुम्हें कोई याद ఏముండేటి అంటే दिलाएगा ना, तो గుర్తు तुम्हारे अंदर చేపించారు. वो शक्ति आ నీ లోపల जाएगी। శక్తి ఉంది, నీ లోపల శక్తి ఉంది అని. उसे भूल जाता था, మర్చిపోయాడు ఆంజనేయుడు. గుర్తు చేయాల్సి పడుతుంది. लेकिन जैसे ही याद दिलाते थे, గుర్తు చేపిస్తూ भी तुम ఉంటే तो उड़ सकते हो, तुम तो దుఃఖమంతా वायुपुत्र हो, పైనకి ఎగురుతాడు. వాయుపుత్రుడు అనేది అంటాం కదా పేరు కూడా. तो वो अपनी उस शक्ति का इस्तेमाल करता है। తన శక్తిని సంపాదన तो చేస్తాడప్పుడు. राजयोग हमें రాజయోగం हमारी కూడా इन शक्तियों అలాంటిదే. की स्मृति ఈ भी दिलाता శక్తులను है, స్మృతిపిస్తుంది రాజయోగం. और इन शक्तियों का శక్తులు हमारे వస్తాయి जीवन కూడా में ఈ विकास రాజయోగం करता है, इन ద్వారా. शक्तियों को जागृत करता है। జాగృతం అవుతాయి. जो शक्तियाँ फिर हमारे ఈ जीवन శక్తులన్నీ में మన समय జీవితంలో प्रति समय సమయం बहुत అనుసారంగా చాలా कार्य में కార్యంలో काम में आती है, పనికొస్తాయి. और हम जीवन में మనం आगे జీవితంలో ముందుకెళ్తాం. बढ़ते जाते हैं। ముందుకు వెళ్తూనే ఉంటాం మనం. तत्पश्चात है सामना करने की शक्ति। తర్వాత ఎదుర్కొనే శక్తి చూపించారు कहते అక్కడ. हैं हिम्मते చెప్తారు, बच्चे హిమ్మతే బచ్చే మదదే मददे బాప్. पिता, ధైర్యంగా ఎవరు ఉంటారో వారికి हिम्मते తండ్రి సహాయం मर्दे చేస్తారు. मददे ము- खुदा। ఎందుకంటే మనము कि ధైర్యం जब ఉంచితే मनुष्य భగవంతుడు हिम्मत रखता సహాయం है చేస్తారు. ధైర్యం तो ఉంచుతారు మనుష్యులు. परमात्मा की भी मदद పరమాత్మ मिलती है, సహాయం అయితే बल्कि మంచి तब విషయాల్లో ही ధైర్యం. मिलती है। एक कदम हमारी ఒక हिम्मत का, అడుగు మనది 1000 कदम ధైర్యము, उसकी मदद 1000 की। అడుగులు పరమాత్ముడివి సహాయం ఉంటుంది. 1000 అడుగులన్నీ तो जब సహాయం. भी जीवन में कोई बहुत ఎప్పుడైతే कठिन జీవితంలో परिस्थिति చాలా आ जाती है, కఠినమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయో, जैसे देखिए यहाँ ఇప్పుడు चित्र में చూడండి जो ఇక్కడ दिखाया చిత్రంలో है కనబడుతూ ఉంది कि కదా, कठिन से कठिन परिस्थिति కఠినమైనటువంటి పరిస్థితులు, చాలా जीवन में जो కఠినమైన आती है, పరిస్థితులు జీవితంలో अपने किसी వచ్చినప్పుడు प्रियजन की, మన మన किसी ఇష్టమైన ऐसे వాళ్ళు व्यक्ति ఎవరైనా का శరీరం शरीर వదిలేశారు छोड़ అనుకోండి. करके మనకి चले ఇష్టమైన जाना, వాళ్ళు వెళ్ళిపోతారు అనుకోండి. हमारा అప్పుడు साथ మన पूरा జతలో हो అంతా जाना। ఉందిలేండి కరెక్ట్‌గా పెట్టినాను. इस परिस्थिति को सहन करने के लिए, మాటి इस మాటి परिस्थिति का కదిలించొద్దండి. सामना करने के लिए ఈ बहुत काम పరిస్థితిని है। మనం ఎదుర్కోవడానికి మనం ఏం చేయాలి? स्पेशली जब
उस व्यक्ति के कारण हमारे जीवन के कई कार्य सिद्ध होते थे। వ్యక్తుల मान కారణంగా కూడా लीजिए वो మనము फैमिली का ఎన్నో अर्निंग मेंबर ही था, చూడండి కార్యాలను మనం ఈజీగా దాటగలుగుతాం. ఎన్నో కార్యాలను సహయోగ या శక్తి घर అంటే के कई कार्यों को ఇప్పుడు करने ఇంట్లో वाला ఎన్నో था, పనులు ఉంటాయి. उस पर कई कुछ डिपेंडेंट था, కొంచెం డిపెండెంట్ కూడా ఆధారపడి కూడా ఉంటారు. लेकिन वही चला गया। అవి వెళ్ళిపోయాయి అంటే तो ऐसे समय पर भी అలాంటి సమయంలో राजयोग हमें एक तो ये बात सिखाता రాజయోగం ఇది कि నేర్పిస్తుంది. आत्मा ఆత్మ अमर है। అమర్, आत्मा कभी मृत्यु को नहीं पाती। మృత్యు అనేది లేదు ఆత్మకు అనేది మనకు అనుభవం అవుతుంది. ఇంట్లో आत्मा వాళ్ళు सदा ప్రియమైన है, వాళ్ళు శరీరం వదిలితే కూడా ఆత్మ సదా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. सिर्फ व्यक्ति శరీరాలను का वस्त्र మారుస్తుంది बदला కేవలం है, వస్త్రం మార్చినట్టు. वो कहीं गया नहीं అది है, ఎక్కడికి इसी వెళ్ళలేదు. दुनिया में ఈ है। ప్రపంచంలోనే వేరే శరీరంలో ఉంది. శరీరాలు మార్చాల్సిందే ప్రతి इसलिए हम ఒక్కరు. दुखी ना हो కాబట్టి దుఃఖం ఎందుకు, ఎదుర్కొనే శక్తికి और ముందుగా दुखी చెప్తూ होकर ఉన్నారు. उसको दुख के మరి वाइब्रेशंस ఎందుకు न దుఃఖం दें, యొక్క వైబ్రేషన్స్ రారాదు మనలో, ఏడుపు రాకూడదు. అది ఆత్మ उसके పార్ట్ अच्छे गुणों అయిపోయింది, को ఇక్కడ याद करें, వేరే చోటుకు వెళ్ళిపోయింది. మంచి గుణాలను మనం గుర్తు చేసుకోవాలి, అప్పుడు उन गुणों को अपनाएं। గుణాలను సొంతం చేసుకోవాలి. हाँ, जरूरी बात है कि ముఖ్యమైనటువంటి व्यक्ति విషయం जैसे ఏంటంటే गुण थे जो रहकर कार्य में आते थे, గుణాలు तो ఉన్నాయి, व्यक्ति కార్యం की చేస్తూ याद ఉంటారు आती కదా, है। గుర్తుకొస్తుంది. लेकिन ఎందుకంటే जब जब చనిపోయిన याद తర్వాత आती है, तब तब గుర్తుకొస్తాయి हम కదా, उनके गुणों को याद వారు అలా करते చేశారు, हैं। ఇలా చేశారు, ఇంత हमें पता మంచి है వారు, ఇవన్నీ आत्मा अमर గుర్తుకొస్తాయి है, కదా. ఆత్మ అమర్ అనేదే కదా అర్థం, वे అక్కడికి तो గుర్తు बूढ़ी भी नहीं చేసుకుంటున్నాం. होती। ఆత్మ వయసు అయిపోయేది, వృద్ధాప్యంలోకి और వచ్చేది, जब हम ఇలాంటిదేం లేదు. अंदर में अपनी शक्ति को మన बढ़ाते हैं లోపల శక్తిని आध्यात्मिक మనము सोच से ఆధ్యాత్మిక ఆలోచనల और నుండి उनको सुख के వృద్ధి वाइब्रेशन सेंड చేసుకోవాలి. करते हैं, तो हमारे अंदर మన एक లోపల अलौकिक ऊर्जा पैदा होती అలౌకిక है। శక్తి అనే దాన్ని మనము ఉంది జాగృతం చేయండి. परमात्मा की मदद मिलती है, పరమాత్మ సహాయం अनेक లభిస్తుంది. आत्माओं का सहयोग అనేక मिलता మంది है। ఆత్మల సహాయం కూడా మనకు లభిస్తుంది, మనం ఈ सहयोग మార్గంలో मिलता है। నడుచుకుంటూ ఉన్నట్టయితే. మనం సహయోగం ఇస్తే పరమాత్ముడి परिस्थिति का కార్యానికి, जब మరి పరమాత్మ కూడా మనకు సహయోగం ఇస్తారు కదా. फ्राक दिल से, बड़ी दिल ఫ్రాక్ से हम బడీ దిల్, सामना करते हैं, విశాలమైనటువంటి హృదయంతో మనం ఎదుర్కోవాలి పరిస్థితులను. तो सहयोग कब मिलेगा? ఎప్పుడు जब हम సహాయం सहयोग లభిస్తుంది देंगे। చెప్పండి? పెద్ద మనస్సు ఉండాలి కదా, పెద్ద మనసుతో మనం సహాయం చేయాలి కదా, అప్పుడే కదా మనకు కూడా సహాయం सहयोग లభిస్తుంది. देना ही సహాయం सहयोग చేయడమే लेना है। సహాయం తీసుకోవడం, చెప్తారు కదా. जितना हम सहयोग देते हैं, ఎంత సహాయం చేస్తూ ఉన్నామో అంత సహాయం లభిస్తుంది. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అంటారు కదా. మనం గౌరవం ఇస్తే గౌరవం इसलिए चित्र లభిస్తుంది, में మనం दिखाया है, సహాయం చేస్తేనే సహాయం లభిస్తుంది కూడా. गोवर्धन पहाड़ उठाया, మరి గోవర్ధన పర్వతాన్ని क्या ఎత్తుతూ किया? ఉన్నట్టు చూపించారు क्या కదా. सहयोग दिया? ఏం సహయోగం ద్వారా? क्या सहयोग दिया? వేలే కదా ఇచ్చారు, बोलिए। చిటికెన వ్రేలు ఇచ్చారు. हाँ, అంటే అంత गोवर्धन చిన్నది. पहाड़ उठाया గోవర్ధన ना, పర్వతాన్ని कहते ना చిటికెన कृष्ण వ్రేలు ने పైన गोवर्धन శ్రీకృష్ణుడు पहाड़ उठाया, పర్వతాన్ని ఎత్తారు. ब्रिज को ఆయనతో పాటు भारी అనేక మంది वर्षा से గోపికలు बचाया, కూడా. तूफान से అయితే बचाया, बाढ़ से మరి बचाया। అన్నిటి నుంచి तो किस चीज తుఫాను, का सहयोग? మరి ప్రతి ఒక్క దాని నుంచి हाँ जी, రక్షింపబడింది అని చెప్తారు किस चीज కదా. का सहयोग? ఏ ఏ छोटी విధాలుగా उंगली का సహయోగము? सहयोग, छोटी उंगली का सहयोग। చే చిన్న సహయోగం, చిన్న చిటికెన వేలంటే చిన్న సహయోగం మన ద్వారా, जैसे తనువు उंगली ద్వారా, మనసు ద్వారా, के ధనము तीन ద్వారా, ఏదో हिस्से होते ఒకటి. हैं ना, तीन पार्ट्स होते हैं, 3 पार्ट्स ఉంటాయి కదా. उसमें दो लाइनें अंकित हैं। तीन प्रकार का 3 सहयोग, प्रकारగా एक 3 स्वयं स्वयं को सहयोग। స్వయానికి స్వయం లాభం చేకూర్చుకోవడం, అది जब 3 परिस्थिति ప్రకారాలుగా. आए పరిస్థితి तो వచ్చింది అంటే स्वयं स्वयं को స్వయానికి सहयोग दें। స్వయం తెలియజేసుకోవాలి, మనకు మనమే हम చెప్పుకోవాలి. स्वयं स्वयं को सशक्त करें, సశక్తీకరణ అంటే అదే. श्रेष्ठ विचारों से, శ్రేష్ఠ उत्तम ఆలోచనల ద్వారా, विचारों से, ఉత్తమ ఆలోచనల ద్వారా, आध्यात्मिक ఆధ్యాత్మిక विचारों से, విచారణల ద్వారా, आध्यात्मिक चिंतन ఆధ్యాత్మిక से, చింతన ద్వారా, ఈ ఆలోచనల ద్వారా दूसरों को भी सहयोग दें। ఇతరులకు కూడా మనం సహయోగం ఇవ్వగలం ఈ మంచి ఆలోచనలు చేస్తే. दूसरों को कैसे सहयोग ఏ देंगे? విధంగా సహయోగం कहते हैं ఇవ్వగలము? सदा सबके गुण देखो, సదా అందరిలో గుణాలను చూడాలి. कभी किसी के दोष न ఎప్పుడు देखो। ఎవరిని దోషం వేయద్దు ఎవరిపైన. गुण देखेंगे तो గుణాలను वैसे ही చూడాలి, वाइब्रेशंस అదే उनको విధంగా चाहिए, వైబ్రేషన్సే ఉంటాయి. మనం ఏం ఆలోచిస్తే ఆ వైబ్రేషన్స్ వెళ్తాయి కదా వారి उनको దగ్గర वैसे ही వరకు. वाइब्रेशन మాట్లాడితే चाहिए। వెళ్తున్నాయి, అలాగే సంకల్పాలు ఎంత अगर दोष దూరానికైనా देखेंगे వెళ్తాయి. तो वैसे ही మరి దోషం वाइब्रेशन चाहिए। మన వారిలో తప్పు ఆలోచిస్తూ ఉంటే అంత దూరం వెళ్తాయి, వారి దగ్గర इसलिए వరకు వెళ్తాయి. जब भी किसी से मिलो, ఎప్పుడు ఎవరిని मुस्कुरा కలిసినా के मिलो। చిరునవ్వుతో ఉంటే ఎంత బాగా అనిపిస్తుంది हो చూడండి. सकता है అవుతుందా?
आप लोग మీరు सब सुन చిరునవ్వుతో रहे हैं? ఉండగలరా? ఎవరినైనా మీరు सुन रहे हैं చిరునవ్వుతో तो जवाब చూడగలరా? दीजिए, हो सकता జవాబు है? చెప్పండి. అవుతుందా? हो सकता है हाँ या ना? హా అనా? కాదా? చెప్పండి. हो ఎవరిని सकता है చూసినా माताएं? చిరునవ్వుతోనే ఉంటారా? మాతలు हाँ, చెప్పండి. जोर से बोलिए, सभी జోరుగా बोलिए, हो చెప్పండి. सकता है? వాళ్ళు ఏం చేసినా మీరు చిరునవ్వుతోనే ఉండగలరా सभी को వారిపైన? ट्रांसलेशन मिल रही है ना? ట్రాన్స్లేషన్ అందరికీ దొరుకుతుంది కదా, ऐसा तो नहीं हम వింటున్నారు बोल रहे కదా. हैं और सब ऊपर మరి से जा रहा है। చెప్తూ ఉన్నారు పై పైన లేదా లోతుకు వరకు చేరుతూ ఉందా? सब మీరు ध्यान से सुन ట్రాన్స్లేషన్ ద్వారా रहे होंगे। వింటున్నారు కదా, అదే तो అడుగుతూ एक ఉన్నా. तो मुस्कुरा कर मिले। చిరునవ్వుతో ఎవరినైనా మనం చిరునవ్వుతూ చూసామంటే ఎంత బాగా दूसरा, అనిపిస్తుంది వారికి. అదే క్రోధ దృష్టితో చూస్తే వారికి ఎంత బాధ అవుతుంది. చూడండి, మనలోనే उनको ఉంది అది. मीठे बोल కాబట్టి बोले, మధురమైనటువంటి శబ్దాలు కూడా అంతే అలాగే मिठास ఉంటాయి. से मिले। మధురంగా ऐसे नहीं मैं तो మాట్లాడండి, अपने में స్వీట్గా हूँ, बस नजर మాట్లాడండి. घुमा के निकल गए। లేదంటే ఏదో చూశారు వెళ్ళిపోయారు అలా కాదు. तो मीठे बोल बोले మధురంగా మాట్లాడండి. और ऐसा बोल बोले ఇలాంటి कि మాటలు दिल खुश हो మాట్లాడాలి. जाए। దిల్ ఖుష్ అయిపోవాలి, మనస్సుకు ఆనందం किसी को కలగాలి नाराज వారికి. ना करे, ఎవరిపైన किसी को క్రోధం दुखी ना చేసుకోవద్దు, करे, దుఃఖం ఇవ్వద్దండి. इसका जरूर ध्यान रखें। దానిపైన इस తప్పనిసరిగా प्रकार గమనం हम ఉంచుకోవాలి. दूसरों को सहयोग दे మనం सकते దీని हैं। ద్వారా और సహయోగం जितना ఇవ్వగలం हम అందరికీ. देंगे ఎంత उतना ఇస్తూ हमें भी ఉంటే मिलेगा। అంత మనం आपको कोई పొందుతాం. मुस्कुरा के मिले, మనం आपको कैसा చిరునవ్వుతో लगता है? మనం ఎవరినైనా अच्छा लगता చూసామంటే है या బాగా అనిపిస్తుందా లేదా? बुरा लगता है? చెడుగా అనిపిస్తుందా, మంచిగా अच्छा అనిపిస్తుందా लगता है। చిరునవ్వుతో ఉంటే? और कोई ऐसे ही चला जाए ఈ విధంగా तो వెళ్ళిపోయారు, ఏమి చిరునవ్వు లేదు, कोई आपको ఏమీ లేదు, जानता भी ముఖం नहीं है ముడుచుకున్నారు అంటే लेकिन बस मुस्कुराता బాగా है, అనిపించదు కదా. तो भी आपको अच्छा लगता है। కాబట్టి మంచిగా कहते पता చిరునవ్వుతో नहीं ఉండడమే, शायद ये मुझे మంచిగా రెండు जानते हैं, మాటలు మాట్లాడడమే मुस्कुरा गए। మంచిగా अनिపిస్తుంది. वो मुस्कुराहट जैसे ఈ धीरे धीरे చిరునవ్వు जान అనేది पहचान में बदल जाती है। तो सहयोग होता తెలియజేస్తుంది, है। మన బుద్ధిని కూడా తెలియజేస్తుంది రాను రాను ఆ చిరునవ్వు అనేది. आप किसी को మీరు प्यार से ఎవరికైనా ప్రేమతో हेलो कह दो, హలో అంటారు అనుకోండి, ఎవరినైనా ओम शांति ప్రేమతో ఓం कह दो, శాంతి అంటారు गुड అనుకోండి, मॉर्निंग గుడ్ कह మార్నింగ్ दो, అంటారు అనుకోండి, नमस्ते कह दो, నమస్తే అంటారు అనుకోండి, अच्छा लगता है। మంచిగా అనిపిస్తుందా లేదా? మంచిగా बस అనిపిస్తుంది हम కదా. ही हम हैं, हम ही हम మనం हैं, ఇప్పుడు ऐसे नहीं। हम अपने में ही हैं, ऐसे మనలోనే भी ఉంది, नहीं। అవన్నీ మనలోనే ఉన్నాయి. మంచి మనలో ఉంది, చెడు మనలో परिवार है, ఉంది. మన పరివారం जहाँ అనుకోండి. हम प्रभु पसंद हैं ప్రభు वहाँ పసందుగా परिवार కావాలి, पसंद भी बने। అప్పుడు పరివారానికి కూడా ఇష్టం అవుతాం మనం, तो భగవంతుడికి ఇష్టం सहयोग है। అవుతాయి. కాబట్టి ఇలాంటి అవగుణాలు ఉండరాదు. అప్పుడు तो బాబాకి ఇష్టం सामना కాదు, करने की ప్రపంచంలో शक्ति ఎవరికి ఇష్టం और కాము కదా. सहयोग की కాబట్టి शक्ति ఎదుర్కొనే శక్తి, हमें हमारे సహయోగ जीवन की శక్తి, कठिन से మన कठिन జీవితంలో परिस्थितियों से కఠినాతి बाहर కఠినమైనటువంటి लेती है, निकाल పరిస్థితులను కూడా देती है। తీసేయచ్చు మనం. सहयोग की बात जब हम करते हैं तो సహయోగం एक విషయం छोटी सी చెప్తూ ఉన్నాం. कहानी ఒక मुझे కథ याद నాకు आती है। గుర్తుకొస్తుంది. कहते हैं एक बार ఒకసారి हाथ होता है ना, इसमें 5 उंगलियां हैं, 5 है 5 ना, వేళ్ళు एक ఉన్నాయి अंगूठा కదా, और 4 उंगलियां। చేతిలో 5 వేళ్ళు ఒక तो इन చేతికి. 5 उंगलियों में పాంచ్ ये వ్రేళ్ళు, 5 వ్రేళ్ళు चर्चा हुई कि इन చర్చ 5 में बड़ा చేసుకుంటాయంట. कौन ఈ है, నా 5 వ్రేళ్ళల్లో ఉన్నాయి కదా, దీంట్లోనే ఎవరు सबसे बड़ा పెద్ద कौन, అని చర్చ చేసుకుంటూ ఉన్నాయి. ఎవరు పెద్ద 5 వేళ్ళలో किसका मान ज्यादा है, ఎవరిది कौन మహత్వం काम ఎక్కువ ज्यादा ఉంది, करता ఏది है। గొప్పది, ఈ 5 వ్రేళ్ళల్లో ఏది బాగా పనిచేస్తుంది, तो जैसे దేనికి ही ये ప్రాధాన్యత चर्चा ఉంది. चल ఆ रही थी చర్చ तो జరుగుతూ अंगूठे ने ఉంది. कहा ఒక बड़ा అంగుటి तो చెప్పింది, मैं हूँ। నేను పెద్ద అనింది ఒక क्यों? వ్రేలు. ఎందుకు అంటే क्योंकि मेरे इम्प्रेशन से ही तो बहुत सारे काम सिद्ध होते నా हैं। నుండినే అన్ని పనులు अंगूठा ही तो జరుగుతున్నాయి लगाया అంటే जाता है బొటన ना, వ్రేలు ద్వారా. उससे ही तो बहुत सारे कार्य सिद्ध होते हैं। ఎన్నో కార్యాలు तो मैं జరుగుతూ बड़ा, ఉన్నాయి. కాబట్టి నేనే కరెక్ట్, నేనే पहली పెద్ద. उंगली कहने लगी नहीं नहीं, बड़ी मैं ఇంకొకటి हूँ। అనింది, లేదు क्यों? రెండవ వ్రేలు చెప్పింది, నేను పెద్ద. क्योंकि ఎందుకంటే मैं ही उस प्रभु की ओर इशारा నేను करती हूँ, ప్రభు వైపు ఇషారా ఇస్తున్నా, పైకి వ్రేలు मैं చూపిస్తున్నాను ही కదా. उस परमात्मा से నేనే सबको मिलाती పరమాత్మని हूँ, చూస్తూ ఉన్నాము इसलिए అంటే, मैं बड़ी हूँ। అందరికీ ఆయన చూపిస్తున్నానంటే నేనే పెద్ద అనింది రెండవ వ్రేలు. दूसरी उंगली कहने ఇంకా लगी మూడవ వ్రేలు, मैं तो हुई बड़ी। నేనే పెద్ద आप పొడుగ్గున్నాను देख చూడు. लो प्रत्यक्ष को చూడండి, प्रमाण की क्या ప్రత్యక్ష आवश्यकता है, ప్రమాణం ఇంతకంటే ఏం కావాలి, నేను అన్నిటికంటే क्योंकि పొడుగ్గా सबसे ఉన్నా, बड़ी है वो। నేను చాలా పెద్ద. तीसरी उंगली ఇంకా कहने लगी నాలుగవది అనింది, नहीं नहीं, లేదు बड़ी లేదు, तो मैं हूँ, నేను గొప్ప. क्योंकि मुझसे ఎందుకంటే ही ऐसे कई शुभ कार्य किए నా जाते నుండినే हैं। శుభకార్యాలు तिलक జరుగుతూ ఉంటాయి. मुझसे ही తిలకం लगाया పెట్టేది ఆ जाता है, నాలుగవ వ్రేలు నుంచినే मंदिर కదా. में भी तिलक लगाया మందిరంలో जाता తిలకం है, పెట్టేది కూడా पूजा నాలుగవ में వ్రేలు भी నుంచి. तिलक लगाया जाता है। పూజలో కూడా अब తిలకం जब दो పెడతారు. आत्माओं का संबंध होता ఒకటి है तो ఆత్మల अंगूठी సంబంధం भी ఉంది. इसी उंगली में అంగుటి पहनाई जाती है। ఇక్కడే కదా పెట్టుకుంటారు తిలకం, విభూది तो वो कहने మస్తకంలో. लगी बड़ी मैं हूँ, కాబట్టి నేనే పెద్ద संबंध అంటుంది. जोड़ने के काम में आती है। సంబంధం अब జోడించేది. बची छोटी उंगली, నేను చోటి वो तो ఇంకా ऐसे छोटी చిటికెన వ్రేలు అంటుంది. लेकिन
कहती है లేదు नहीं లేదు नहीं, आप देखो నేను పెద్ద. चित्र में చిత్రంలో కూడా गोवर्धन पहाड़ గోవర్ధన का పర్వతాన్ని सहयोग ఎవరెత్తారు? किसने दिया था? ఎవరు? मैंने ही तो दिया నేనే. था। నేనే तो వ్రేలు, बड़ी నా तो मैं చిటికెన हूँ। వ్రేలు పైన నేనే పెద్ద అనింది. तो सब अपना अपना गाना गाने అందరూ लगे। గానం, వాళ్ళ గుణగానం చేసుకున్నాయి. सब कहने అవన్నీ लगे అన్నీ मैं గొప్పగా बड़ा मैं అనిపిస్తుంది. बड़ा నేను పెద్ద, मैं నేను बड़ा। పెద్ద, నేను గొప్ప, నేను గొప్ప. आखिर లాస్ట్‌కి किसी ने कहा ఎవరో చెప్పారు, अच्छा रुको, ఉండండి, अभी ఆగండి, डिसाइड करते हैं। నేను డిసైడ్ చేస్తాను ఏది గొప్ప అనేది. एक बड़ा सा थाल लाए ఒక और उस ప్లేట్ थाल में తీసుకొచ్చారు. बहुत सारी बूंदी थी అక్కడ బూందీ పెట్టారు ప్లేట్‌లో. और कहा అక్కడ आप అన్నారు, सब उंगलियां మీరు వేళ్ళు अपना अपना लड्डू बनाओ। మీరు లడ్డు చేయండి. మీరు तो బూందీ एक ఉంది, उंगली స్వీట్ लड्डू బూందీ, कैसे లడ్డు बनाए? చేయాలి, లడ్డు చేయండి. ఏ ఏ एक उंगली వ్రేలు बना లడ్డు सकती है, చేయగలదో చెయ్యి. అవుతుందా ఒక एक उंगली तो వ్రేలుతో? लड्डू बना नहीं सकती। బొటన వ్రేలుతో కాదు, రెండవ तो వ్రేలుతో सब కాదు, सोच में पड़ మూడవది गई కాదు, నాలుగు దాంతో కాదు, ఐదవ దాంతో కాదు, అందరూ और सब ఆలోచన चुप हो गई చేస్తున్నాయి. అందరూ మౌనం వహించారు. कि लड्डू कैसे बनेगा, లడ్డుకి ఎలా एक తయారు से तो చేయాలి? बनेगा नहीं। ఒకరైతే చేయలేరు दो కదా का లడ్డు. नहीं, तीन का రెండు नहीं, కానీ, चार మూడు, का नहीं, నాలుగు, मुझे तो ఐదు, पांचों का ఏది सहयोग चाहिए। చేయలేదు. 5 సహయోగం ఉండాలి. లడ్డు और सब చేయాలంటే यही పిడికిలితో सोचने కదా लगी। చేస్తాం. పిడికిలి 5 వేరేళ్లతో. तो कहा देखा, ఎక్కడైనా చూసారా? भले हो आप सब बड़े, అందరూ పెద్దనే, ఎవరేం लेकिन తక్కువ फिर भी కాదు. जब तक मिलजुल करके काम नहीं కలిసి करेंगे, ఉంటే అన్ని పనులు जब तक జరుగుతాయి. संगठन में नहीं काम సంఘటనలో करेंगे, ఉంటేనే పని तब तक हम జరుగుతాయి. इस बूंदी से लड्डू అప్పుడు బూందీ నుంచి नहीं లడ్డు बना सकते। తయారవుతుంది, లేదంటే इसलिए చేయలేము. कोई भी कार्य करने కాబట్టి के ఏ लिए కార్యం చేయాలి सभी అంటే का కూడా सहयोग అందరి चाहिए। సహాయము అవసరం. भले हर आत्मा में विशेष गुण ప్రతి है, ఆత్మ हर పట్ల आत्मा విశేషత विशेष ఉంది. है, ప్రతి ఆత్మ విశేషమైన लेकिन फिर ఆత్మనే. भी कोई भी కానీ संस्था हो या ఏదే कोई भी సంస్థ కానీ, परिवार हो, పరివారం उसमें हर కానియండి, आत्मा का जब ప్రతి सहयोग ఆత్మ होता है సహయోగం అనేది तभी परिवार चलता మనకు, है। పరివారం అంటేనే అలా కదా. अगर కుటుంబం బాగుంది पिताजी అంటే कमा कर అందరూ लाते సహయోగం. हैं తండ్రి तो సంపాదిస్తారు, माँ घर అమ్మ परिवार ఇంటి को పరివారం संभालने का काम చూసుకుంటుంది, ఇంటిని, करती है, అన్నింటిని. भोजन बनाती है, భోజనం भोजन చేయిస్తుంది, खिलाती है, తినిపిస్తుంది, बच्चे अन्य सभी పిల్లలకు को అన్ని देती పనులు है, చేస్తుంది, ఇంటినంతా बड़े होकर సంభాలిస్తుంది वही కదా. उस परिवार को संभालते हैं। మరి పెద్దవారిద్దరూ సంభాలన तो చేస్తూ सबके ఉంటారు కదా. सहयोग से, మరి అందరి संगठन సహయోగం से నుండినే, कार्य सिद्ध సంఘటన होता నుంచినే है। కదా కార్యం అవుతుంది. ఒకరే చేయరు కదా ఇంట్లో పని और అంతా. जब सहयोग होता है అందరి परिवार సహకారం का, ఉంది तो అంటే बड़े से కుటుంబంలో बड़ी ఎంత मुश्किल भी చాలా పెద్ద పని हल हो అయినా जाती కానీ है। తేలికైపోతుంది, ఈజీగా तो చేయగలరు. सहयोग కాబట్టి సహాయం देने అంటే की शक्ति, సహయోగం, సహయోగం అంటే ये भी సహాయము. जीवन में बहुत అది జీవితంలో कार्य में చాలా आती చాలా है। అవసరం, చాలా ఉపయోగపడుతుంది కూడా. फिर है తర్వాత अंतर्मुक्ता की शक्ति, అంతర్ముక్త శక్తి. అంతర్ అంటే अर्थात లోపల विस्तार ముఖం को కలిగి ఉండడం, संकीर्ण విస్తారాన్ని करने की शक्ति। సంకీర్ణం कछुआ చేసుకునే दिखाया है, దానికి जैसे తాబేలు कछुआ చూపించారు क्या చూడండి. करता है, కచువ తాబేలు ఏం जब उसे చేస్తుంది? ये ఎప్పుడు आभास होता है ఎప్పుడైతే कि कोई ఆహారానికి मेरा వెళ్తుందో అప్పుడే शत्रु విచ్చుకుంటుంది. శత్రువు వస్తూ ఉన్నారంటే అన్ని ముడుచుకొని यहाँ है ఉంటుంది, आसपास, ముడుచుకునేస్తుంది అవయవాలనంతా లోపల. तो वो పైన अपनी బొఫె పైన कर्मेंद्रियों ఎంత को దెబ్బలు समेट कर కొట్టినా కూడా ड्रॉप తగలదు దానికి. एक చూడండి, ऐसा ఆ हार्ड విధంగా शेल उसकी आउटर మనం स्किन हो కూడా जाती है ఎలా कि ఉండాలి? शत्रु उसको శత్రు पहचान नहीं శత్రువు सकता, అంటే మనం उसे कोई मार नहीं పరిశీలించలేరం. सकता। బయట శత్రువులు ఉండొచ్చు, అంతర్గతంగా గుణాలే, అవగుణాలే శత్రువులు ఉన్నాయి కదా. ऐसे వాటి ही నుంచి जीवन में यदा कदा జీవితంలో ఏదో ఒక విధంగా हमें अंतर्मुखी होकर వస్తూ ఉంటాయి. కాబట్టి మనం అంతర్ముఖి స్థితిలో ఉంటూ, स्वयं के बारे में, స్వయం విషయంలో కానివ్వండి, सिचुएशंस के बारे సిచ్యువేషన్స్ में, ఏదైనా రావచ్చు, దాని విషయంలో परिस्थितियों కానీ, के बारे పరిస్థితి में విషయంలో सोच विचार कर ఆలోచన చేసి कार्य करना, కార్యం చేయాలి. एकदम शांत चित्त। ఏకదం శాంతి చిత్తంగా అయిపోవాలి. बात आई, విషయం వచ్చింది, आप शांत हो, अंतर्मुखी हो శాంతిగా गए, అయిపోయాం, जैसे कि कौवा लगा అంతర్ముఖిగా दिया, అయిపోయాం. బహిర్ముఖత్వం అంటే కళ్ళు, ముక్కు, నోరు, చెవుల ద్వారా అన్నీ जैसे कि చేస్తూ कौवा ఉన్నాం కదా. అదేం సుఖము, ఆనందం अल्प ఇవ్వదు. विराम, ఆత్మ అనుకొని బ్రుకుటి మధ్యలో ఉన్నానని कुछ కార్య समय के వ్యవహారాలు लिए। చేయిస్తే అది అంతర్లోపల ముఖం కలిగి ఉండడం. तो దాని जैसे मैंने ద్వారానే पहले మనం कहा कि जब బాగుండగలుగుతాం, हम సుఖీగా ఉండగలుగుతాం, शांत होते हैं ना, तो శాంతిగా हमारी ఉంటారు కదా. शक्तियों की वृद्धि होती శక్తుల है వృద్ధి అవుతుంది. और हमें శాంతిగా क्लियर ఉండే కొద్దీ स्पष्ट క్లియర్గా, समस्या समझ में స్పష్టంగా आने लगती है, సమస్యలన్నీ बात समझ में తెలుసుకుంటాము. आने మనము लगती है, మనం పోగొట్టుకోవడానికి కూడా हमारी వీలవుతుంది. ताकत बढ़ती మన है, తాకత్తు కూడా ఎక్కువ అవుతూ వస్తుంది. శాంతి शक्ति का నుండి विकास శక్తులు होता है। శక్తులు వికసితం చెందితే जैसे हमारे यहाँ మనం ఇక్కడ हम लोग हर घंटे में ప్రతి గంటకు 1 मिनट के ఒక लिए నిమిషం ट्रैफिक कंट्रोल ట్రాఫిక్ कहते हैं కంట్రోల్ उसको, అంటాం. అంటే संकल्पों వ్యర్థమైనటువంటి की ट्रैफिक ఆలోచనలు को లేకుండా, వ్యర్థమైన शांत करते సంకల్పాలు हैं। చేయకుండా శాంతిగా ఉంటాం नो గంట గంట. थॉट्स, मैं నో और मेरा థాట్స్, बाबा,
ఏ ఆలోచన లేకుండా పరమాత్మ वापस స్మృతిలో ఉంటాం మనం. और अपनी शक्तियों शक्तियों को अवेकन करते हैं। మనం ఇప్పుడు మన जब हर घंटे శక్తులనంతటిని में ఏం जैसे ही చేయాలి? कॉमा लगाते हैं చూడండి, ప్రతి तो बहुत గంటకు सारी ఒకసారైనా बातें కామాలు क्लियर చేయాలి. होने ఎన్నో लगती हैं, వస్తూ ఉంటాయి కదా, चिंतन క్లియర్ स्पष्ट చేసుకోవచ్చు. होने చింతన लगता है, స్పష్టంగా ఉంటుంది. चिंतन स्पष्ट होने लगता है చింతన స్పష్టంగా ఉండాలి. और कार्य కార్యం लाइट होते हैं। లైట్‌గా ఉంటుంది. परिस्थितियां ఆలోచనలు समाप्त होने స్పష్టంగా ఉంటే लगती हैं పరిస్థితులు సమాప్తి అవుతాయి. తేలికగా కూడా और ఉండగలుగుతాం. फिर उसके साथ తర్వాత साथ దానితో పాటు फुल स्टॉप ఫుల్ స్టాప్ కూడా कहाँ ఉంచాలి. लगाना है। ఎక్కడ ఉంచాలి ఫుల్ స్టాప్? अब कोई घटना घटी, ఏదైనా సంఘటన జరిగింది मान అంటే, लीजिए ఒకవేళ कारोबार में, పనిల్లో व्यापार में కానియండి, వ్యాపారంలో आपके కానియండి, धन का नुकसान हो गया, ధనం నష్టం జరుగుతుంది అనుకోండి. किसी ने आपको धोखा दे दिया, ఎవరైనా మోసం చేశారనుకోండి, आपका वो बहुत सारा धन మీ ధనం అంతా కోల్పోయారు అనుకోండి. लेकर వారు తీసుకొని भाग गया, వెళ్ళిపోయారు, छोड़कर चला गया। आपके పారిపోయారు. बिजनेस में आपके साथ ही था, బిజినెస్‌లో మీ సాటి, మీ జతలో लेकिन ఉండేవారే आज उसका అలా मन చేశారు बदल అంటే, गया और उसने आपको धोखा दिया। మోసం तो क्या చేశారు కదా, करेंगे? మనసు మారిపోయి. और आपने हर संभव कोशिश कर ली, మీరు रिटर्न ప్రతిసారి नहीं होता సంభాలన है, చేస్తూ ఉంటారు. तो क्या అయినా కానీ करेंगे? జరిగింది. బాగుంటున్నారు, బాగా చూసుకుంటున్నారు. అయినా కానీ आपको మోసం फुल జరుగుతూ स्टॉप ఉంటుంది. అప్పుడు लगाना ఫుల్ ही స్టాప్. पड़ेगा। అంత ఈజీ ఎప్పుడవుతుంది? దానికి ఏమి आपको ఆలోచన नया లేకుండా, सेंटेंस शुरू करना ही నయా पड़ेगा, మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలి, नए కొత్త सिरे వ్యాపారం से చేయాలి అంటే ఏం समझ बूझ చేయాలి? कर आपको अपने आगे के जीवन को चलाना ముందు होगा। జీవితానికి ఇంకా తెలివి తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని అంటారే అలాగా, ऐसे कई దాని నుంచి उदाहरण గుణపాఠం हमने देखे నేర్చుకొని हैं, ముందుకు अनुभव బాగుండాలి किए हैं కరెక్ట్‌గా. कि कैसे అనుభవం, అనుభవం कईयों అంటూ के ఉంటారు కదా फाइनेंशियल చాలామంది. क्राइसिस आ जाते हैं, अच्छे अच्छे बड़े बड़े बिजनेसमैन పెద్ద పెద్ద जिनको బిజినెస్ सारा మ్యాన్ కూడా कुछ अपना चेंज మొత్తం करना అంతా पड़ता, చేంజ్ చేసుకుంటారు. అంటే ఎంత కోల్పోయి కూడా ఉంటారు చాలామంది. करोड़ों के नुकसान हो కోట్లు जाते, నష్టం జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. घर बदलना पड़ता, ఇంటిని మార్చుకోవాల్సి పడుతుంది. ఇంటినే వదిలేయాల్సి फैक्ट्री పడుతుంది. ऑफिस ఫ్యాక్టరీ, बदलना ఆఫీసులు पड़ता, అన్నీ सब बदलना మారాల్సి पड़ता, పడుతుంది. नए వదిలేయాల్సి सिरे से పడుతుంది. सब प्रारंभ करना पड़ता, लेकिन కానీ संभल जाते। స ఏంటి ద్వారా ఏముంటే जहाँ అలా जरूरी था ఉండగలుగుతాం? वहां पहुंचते, చెప్పండి. ఈ ఆలోచన और ద్వారా, वही विचार సంకల్పాల चलता रहे, ద్వారా. हाय मेरा नुकसान, हाय मेरे అయ్యో! इतने पैसे, నాకెందుకు ఇలా हाय జరిగింది, मैंने అయ్యో! इतनी मुश्किलों నాకెందుకు से ఇలా कमाई జరిగింది थी, दिन అంటూనే रात ఉంటే की ఏమవుతారు? मेहनत की थी, पसीना बहाया, రాత్రింబవళ్ళు यही కష్టపడి, सोचने से तो చెమటోడ్చి वापस नहीं కష్టపడ్డా, आए। ఎంత ప్రయత్నం చేస్తే అయిన जब డబ్బంతా हम छोटे లూటీ थे, చేసుకొని पहली వెళ్ళిపోయాడు. बार पेंसिल ఇలాంటి हाथ में आई ఆలోచనలు. थी, तब सबसे पहले शायद हमने అప్పుడు फुल स्टॉप ही ఫుల్ लगाया స్టాప్ होगा, కానీ, ముందు పెన్సిల్ కాలం కదా! అప్పుడు तब పెన్సిల్, तो పెన్నులు लगा లేవు. लिया था। పెట్టాలి అంటే చిన్న బిడ్డ लेकिन కూడా जीवन ఫుల్ में जो స్టాప్ फुल అంటే చుక్క स्टॉप लगाना పెట్టగలరు. है, కానీ క్వెషన్ మార్క్ उसको పెట్టాలంటే आज भी కష్టం కదా! लगाने का కామా పెట్టాలంటే కూడా కొంచెం కష్టం प्रयत्न ही అంతే. कर रहे हैं। మరి ఫుల్ స్టాప్ అంటే ఈజీ కదా! इस చిన్న तरह పిల్లలు కూడా जीवन की పెట్టగలరు. ग्रामर को అలాగే जरूर మనం కూడా ఈ జీవితం అనే सीखें గ్రామర్‌లో और మనం अभ्यास నేర్చుకున్న करें, ఫుల్ స్టాప్ तो పెట్టాలి. समेटने की शक्ति। సमेटनेకి శక్తి वैसे भी అవసరం. कहते हैं, దానికే अब చెప్తారు. जब हर आत्मा को ప్రతి अपने घर ఆత్మకు वापस తన जाना है ఇల్లు వాపస్ तो क्या ఇంటికి ले వెళ్ళిపోవాలి. जाएंगे? ప్రతి ఒక్కరం వెళ్ళిపోవాలి. समेटा है ఇముడ్చుకొని या వెళ్ళిపోవాలని. विस्तार ही विस्तार మరి किया है? విస్తారం ఉంది కదా! చాలా ఉంది కదా! जो समझदार మరి व्यक्ति వాటినంతా होता ఏం है ना, చేయాలి अपनी ఇప్పుడు? आयु के సర్దుకోవాలనా अंतिम వద్దా? दिनों में ఎక్కడైనా अपने వెళ్ళాలంటే व्यापार को, సర్దుకుంటారు కదా! चीजों को వ్యాపారాలు समेटना ఉంటాయి. प्रारंभ कर సमेటిన देता है, ప్రారంభం सब कुछ చేస్తారు बता కదా! देता అన్నీ है। మార్పు చేసుకుంటారు కదా! ఎక్కడైనా వెళ్ళాలన్నప్పుడు, వేరే ఊళ్ళో వ్యాపారం अब हमें ప్రారంభించాలి पता है ये అనుకున్నప్పుడు. सब तो साथ जाने वाला है नहीं, तो क्या साथ जाएगा? ఏం జతలో हमारी వస్తుంది? श्रेष्ठ कर्म, మన శ్రేష్ఠ కర్మ, हमारी श्रेष्ठ మన संस्कार, శ్రేష్ఠ సంస్కారం, हमारे मूल्य, మన हमारे गुण, మూల్య, మన గుణాలు. तो क्या हमने समेट लिया है? మనం సమయం ఇచ్చాం. वो बैंक बैलेंस तो ठीक, ఆ వాల్యూస్ కరెక్ట్‌గా लेकिन ये बैंक बैलेंस ఉండాలి. ఈ బ్యాంక్ బ్యాలెన్స్ అవేమో कितना కరెక్ట్‌గా है? ఉన్నాయి. क्या సంపాదించారు, कभी पासबुक खोल కూడబెట్టుకున్నారు, के देखी है పిల్లలకున్నాయి, మన దగ్గర బుక్స్ कि ఉన్నాయి. कितने अच्छे कर्म मेरे ఎందుకంటే खाते में బ్యాంకుల్లో आज भी వేశారు, हैं, అన్నీ ఉన్నాయి. जो కానీ मुझे ఇక్కడ साथ ले जाने ఆత్మ हैं? జతలో తీసుకొని बाकी तो सब వెళ్ళేటటువంటి यहाँ దీన్ని, है। ఈ అకౌంట్స్‌ను ऐसा ना हो మరి ఈ విధంగా कि కాదు. हम समेट ना पाए మనము और दुनिया की మనము दुविधाओं में लगे हुए కూడబెట్టుకోలేకపోయాము, अपने से సర్దుకోలేకపోయాము. जूझते जूझते మనము कब समय आ అలాగే जाए గడిచిపోతూ, और कब గడిచిపోతూ, घर जाना గడిచిపోతూ पड़े ఉంటూ और ఉన్నాము. हिसाब देना ఇంటికి पड़े। వెళ్ళిపోయే సమయం इसलिए ఆసన్నమైంది. परमात्मा అప్పుడేం कहते हैं చేయాలి? ఏం తీసుకొని వెళ్తాం कि మనము? मीठे बच्चे, అందుకే పరమాత్మ చెప్తున్నారు, राजयोग का మధురమైనటువంటి अभ्यास పిల్లలారా, कर రాజయోగ అభ్యాసం ద్వారా अपनी మీరు सर्व शक्तियों को సర్వశక్తులను अपने जीवन మీ में लाओ జీవితంలోకి और తీసుకురండి. जीवन की జీవితంలో अनेक बातों అనేక से విషయాలను किनारा कर
వేరు अपने కావాలి అనేక जीवन को విషయాల आगे నుండి. बढ़ाओ, మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళండి. विकसित करो వికసితం చేయండి. మీలో और ఉండే श्रेष्ठ శక్తులను, कर्मों की శ్రేష్ఠ पूंजी కర్మల యొక్క जमा పుణ్యాన్ని करो। జమ చేసుకోండి. अच्छा, అచ్చా! ओम ఓం शांति। శాంతి.